వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం నౌన్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ అయిన సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద నౌన్ గురించి నేర్చుకుందాం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ నౌన్స్ లెసన్ యాజ్ ఫార్ యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కన్సర్న్. ఎందుకనంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నౌన్స్లో ఈ టాపిక్ నుంచే వచ్చినాయి. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, కేర్ఫుల్గా వినండి. మోస్ట్ ప్రాబబ్లీ దీనిపైన క్వశ్చన్స్ రావచ్చు. గ్యారంటీస్ లేవు కానీ వచ్చే ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బట్టి గెస్ చేస్తున్నాను నేను. ఆల్రైట్, సో మనకు తెలుసు నౌన్స్కి సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చాలా రెగ్యులర్గా తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ పెన్. ఓకే, పెన్ ఈ సింగులర్ కదా, దీన్ని ప్లూరల్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? పిఈఎన్ఎస్, పెన్స్ అని అంటాం. ఇట్లా ఎస్ యాడ్ చేసి కొన్నిటికి సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చవచ్చు, కానీ అన్నిటికీ రూల్స్ ఇదే రూల్ డజంట్ ఫిట్. వీటికి కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, అవి ఏందో ఇప్పుడు చూసాం. ఈ ఫస్ట్ రూల్ చూడండి. సాధారణంగా ఏదైనా ఒక సింగులర్లో ఉన్న నౌన్ని తీసుకొని దానికి లాస్ట్ ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ నుంచి ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, బాయ్ అన్నది సింగులర్, దానికి ఎస్ యాడ్ చేస్తే బాయ్స్. అట్లనే ఫాదర్స్, బ్రదర్స్. ఇక్కడ చాలా మటుకు మనకు అవైలబుల్ నౌన్స్ని సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చడానికి ఇది బేసిక్ రూల్. లాస్ట్కి ఎస్ యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. అంకుల్స్, కజిన్స్, ట్రీస్. అండ్ జనరలీ రిమెంబర్, ఓన్లీ కామన్ నౌన్స్కి మనం సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కామన్ నౌన్స్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ సింగులర్ టు ప్లూరల్. ప్రాపర్ నౌన్స్కి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఈ ప్లూరల్ ఫార్మ్స్ ఉండవు. సో బేసిక్ రూల్ ఏంది? ఏదైనా సింగులర్లో ఉన్న నౌన్ని తీసుకొని దానికి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ నుంచి ప్లూరల్లోకి మారుతుంది. ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అని గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఈ రెండో రూల్ చూడండి. కొన్ని నౌన్స్కి లాస్ట్కి మనం ఈఎస్ యాడ్ చేసి దాని సింగులర్ నుంచి ప్లూరల్లోకి మారుస్తాం. ఎటువంటి నౌన్స్? ఒకవేళ ఆ నౌన్స్కి ఎండ్లో ఎస్ కానీ, ఓ కానీ, ఎస్హెచ్ లేదా ఎస్ఎస్ లేదా సిహెచ్ లేదా ఎక్స్ ఉండాలి. అట్లాంటి నౌన్స్కి మనం ప్లూరల్స్ కోసం ఈఎస్ యాడ్ చేస్తాం. ఓకే, ఈఎస్ యాడ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి చూడండి. క్లాస్ ఎస్ఎస్తో ఎండ్ అయింది, కానీ కాబట్టి దానికి ప్లూరల్ ఎట్లా ఫామ్ చేస్తాం? ఈఎస్ యాడ్ చేసి. బెంచ్ సిహెచ్తో ఎండ్ అయింది, ఈఎస్ యాడ్ చేసినాం. అట్లనే మ్యాచ్, ఈఎస్ యాడ్ చేసి మ్యాచెస్. కౌచెస్. దెన్ బీచెస్. బ్రాంచెస్. క్యాచెస్. అట్లనే కిసెస్. మిస్సెస్. ఫాక్స్ ఎక్స్తో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేస్తాం. ఫిక్స్ అంటే రిపేర్, ఈఎస్ అని ఫిక్సెస్. టొమాటో ఓతో ఎండ్ అయింది కాబట్టి దీనికి ఈఎస్ యాడ్ చేసినాం. అట్లనే పొటాటో. హీరోస్ ఈఎస్తో. వాల్కెనో అగ్నిపర్వతం, వాల్కెనోస్, ఈఎస్. ఫియాస్కో అని అంటే ఒక దుర్ఘటన అనుకోండి. ఒక మనిషి చేసిన పనిలో దుర్ఘటన లాగా ట్రీట్ చేస్తే దాన్ని ఫియాస్కో అని అంటారు. వీటో అంటే తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 వీటో పవర్ ఉన్న దేశాలు ఉన్నాయి, లైక్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా అండ్ యూకే. ఎవరైనా ఒక ప్రతిపాదన ప్రపోజ్ చేస్తే కనుక ఈ 5గురికి దాన్ని క్యాన్సిల్ చేసే రైట్ ఉంటుంది. ఆ రైట్ని ఏమంటారు? వీటో పవర్ అని అంటారు. మ్యాంగో అంటే తెలుసు. ఫ్లెమింగో అని అంటే పింక్ కలర్ రెక్కలు గొంతున్న ఒక బర్డ్, కొంగలా ఉంటుంది, నీటిలో హంట్ చేస్తుంది అది. వాటిని ఫ్లెమింగోస్ అని అంటారు. ఇది కూడా ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేసినాం. అట్లనే ఎకో అంటే తెలుసు కదా, ఏదైనా కొండ ప్రాంతానికి పోయి గట్టిగా వస్తే మన వాయిస్ కొన్ని సెకండ్స్ టైం తర్వాత రిటర్న్ వస్తుంది, దాన్ని ఎకో అంటారు. ఫ్రెస్కో అని అంటే ఏదైనా తడి గోడ పైన వేసే డ్రాయింగ్స్ లేదా పెయింటింగ్స్ని ఫ్రెస్కో అంటారు. ఓకే, దాన్ని ప్లూరల్లోకి మార్చడానికి అది ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేసినాం. ఎంబార్గోస్, ఇది ఒక ట్రేడ్ ప్రాక్టీస్, ఇది కొంచెం సర్చ్ చేయండి. కార్గో అని అంటే గూడ్స్, రవాణా చేయబడే గూడ్స్ని కార్గో అని అంటారు. అట్లనే మస్కిటోస్. టార్పీడో అని అంటే సముద్రం లోపల యూజ్ చేసే మిసైల్ని టార్పీడో అంటారు. మిసైల్ కానీ బాంబ్ కాదు, మిసైల్. సో ఇట్లాంటి నౌన్స్కి మనం లాస్ట్కి ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ని ఫామ్ చేస్తాం. ఈ పైన ఉన్న రూల్కి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఏదైనా ఒక నౌన్ ఓతో ఎండ్ అయితే దానికి ఈఎస్ యాడ్ చేయాలనుకున్నాం కదా, కానీ అన్ని నౌన్స్ అట్లా కాదు. కొన్ని నౌన్స్ ఉంటాయి ఫస్ట్ రూల్ లాగానే జస్ట్ ఎస్ తీసుకుంటాయి. అవేంటి చూద్దాం. ఫోటో ఓతో ఎండ్ అయినా కూడా దీన్ని పిహెచ్ఓ ఈఎస్ కాకుండా జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం. అట్లనే స్టూడియోస్ ఓన్లీ ఎస్. జెడ్ఓఓ ఈఎస్ కాకుండా జెడ్ఓఎస్. అట్లనే డామినో అంటే తెలుసు కదా, లైన్గా ఇట్లా చిప్స్ లాగా చిన్న రెక్టాంగులర్ లేదా స్క్వేర్ కలర్ చిప్స్, స్క్వేర్ షేప్డ్ చిప్స్ ఉంటాయి. వాటన్నిటిని నిలబెట్టి ఒక్కదాన్ని తోస్తే ఒకటి ఇంకో దాన్ని కొడుతుంది, ఇంకో దాన్ని కొట్టేసి పడేస్తుంది కదా, ఒక చైన్ లాగా పడిపోతుంటాయి. వాటిని ఏమంటారు? డామినోస్ అంటారు. అట్లా చైన్ లాగా ఒకటి ఫెయిల్ అయితే ఆ సిరీస్లో ఉన్న అన్ని ఫెయిల్ కావడాన్ని డామినో ఎఫెక్ట్ అని అంటారు. ఎక్కడైనా పనికి రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎంబ్రియో అంటే తెలుసు కదా, ఫలదీకరణం చెందిన అండం, ఎంబ్రియో. నాచో అంటే ఇది ఒక మెక్సికన్ స్నాక్, మన చిప్స్ లాగా. ప్యాటియో, వరండాకి ఇంకో పేరు ప్యాటియో. పియానో, అట్లనే పాంచో, క్యాంగురూస్. ఇవన్నీ కూడా సింప్లీ ఎస్ని తీసుకొని ప్లూరల్స్ ఫామ్ చేసుకుంటాయి. ఓతో ఎండ్ అయినా కూడా సాధారణంగా ఓతో ఎండ్ అయితే ఈఎస్ని తీసుకుంటాయి కదా, కానీ ఇవన్నీ కూడా ఓన్లీ ఎస్ని తీసుకుంటాయి. కొన్ని నౌన్స్ డబుల్ వావెల్తో ఎండ్ అయితే ఈఈ,
దానికి సింప్లీ ఎస్ యాడ్ చేయండి. ట్రీ ట్రీస్, బీ బీస్, అట్లనే ఫీ ఫీస్, రేడియో జూ, ఓ ఓ అంటే కష్టాలు, బాధలు. వీటిని సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చడానికి లాస్ట్కి ఎస్ యాడ్ చేయండి. ఈ ఫోర్త్ రూల్ చూడండి. ఇఫ్ ఎ నౌన్ ఎండ్స్ ఇన్ వై, లాస్ట్కు వై ఉండాలా, ఆ వైకి ముందు కాన్సనెంట్ ఉండాలా, అంటే వావెల్ లాగా కాకుండా ఏదైనా కాన్సనెంట్ ఉండాలా. అట్లాంటప్పుడు ఎక్స్ అనేది ఎగ్జాంపుల్ లాగా తీసుకున్న కాన్సనెంట్కి, అట్లాంటప్పుడు దీనికి ప్లూరల్ని ఫామ్ చేయడానికి లాస్ట్కున్న వైని తీసేసి ఐఈఎస్ ప్లేస్ చేస్తాం. ఇది చూడండి, బేబీ వైతో ఎండ్ అయింది, బి అనే కాన్సనెంట్ ఉంది. దీనికి ప్లూరల్ ఎట్లా ఫామ్ చేస్తారు? వైకి బదులు ఐఈఎస్. రూబీ అంటే మరకతం, కెంపు, దానికి కూడా బి పక్కన వై ఉంది, వైని తీసేసి ఐఈఎస్. స్టోరీ, కథ, వైని తీసేసి ఐఈఎస్. వైకి ముందు ఒక కాన్సనెంట్ ఉండాలి, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే ఈ వైని తీసేసి ఐఈఎస్ అనే రూల్ పనిచేస్తుంది. సిటీ, వై, దానికి ముందు టీ ఉంది, సో వైని తీసేసి ఐఈఎస్. ఇది రిపీట్ అండ్ గైస్, ఇగ్నోర్ దిస్. ఒకవేళ వైకి ముందు కాన్సనెంట్ కాకుండా వావెల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వైకి ముందు ఈ అనే వావెల్ ఉంది. కాన్సనెంట్ ఉంటే కనుక వైని తీసేసి ఐఎస్ యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ వావెల్ ఉంది కాబట్టి ఏం చేయాలి? జస్ట్ ఎస్ యాడ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ కన్నిటికి డాంకీ, కీ, వే, వ్యాలీ, మంకీ, రెడ్ టాయ్, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. ఒకవేళ నౌన్కి లాస్ట్కి కనుక ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే, అట్లాంటప్పుడు ఆ ఎఫ్ఈని తీసేసి విఈఎస్తో రీప్లేస్ చేసి సింగులర్ నుంచి ప్లూరల్కి మారుస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, లీఫ్, ఎఫ్ ఉంది, ఆ ఎఫ్ని తీసేసి ఎల్ఈఏ, ఎఫ్ బదులు విఈఎస్. లోఫ్ అంటే బ్రెడ్ పీస్, బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్లో ఒక పీస్ని లోఫ్ అని అంటారు. దానికి ప్లూరల్ ఎట్లా? అది ఎఫ్తో ఎండ్ అయింది కాబట్టి ఎఫ్ని తీసేసి విఈఎస్ యాడ్ చేసి చేస్తారు. ఇట్లా విఈఎస్ యాడ్ చేస్తాం. లోఫ్ అంటే ఎగ్జాక్ట్లీ బ్రెడ్ని పెద్ద పెద్ద ముక్కలు లా కట్ చేసా ఒక పెద్ద ముక్కని లోఫ్ అంటారు. కొన్నిసార్లు పీసెస్ చేయని కంప్లీట్ బ్రెడ్ని కూడా లోఫ్ అని పిలుస్తారు. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా మనం శాండ్విచ్కి వాడేది, వాటిని బ్రెడ్ స్లైస్ అని అంటారు. అట్లానే వైఫ్ ఎఫ్ఈతో ఎండ్ అయింది కాబట్టి ఎఫ్ఈని తీసేసి విఈఎస్ యాడ్ చేయండి. థీఫ్, ఎఫ్తో ఎండ్ అయింది, థీవ్స్. కాఫ్, కాఫ్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. మనకు పిక్క ఉంటుంది కదా, మడమ పై భాగం కండ ఉంటుంది కాలుకి, ఆ పిక్కని కాఫ్ అంటారు, లేదా ఒక ఆవు దూడని కూడా కాఫ్ అని అంటారు. సో ప్లూరల్ చేయాలంటే ఏమవుతుంది? ఎఫ్ తీసేసి విఈ, ఎఫ్ఈ. లైఫ్, ఎఫ్ఈతో ఏంటంది, ఎఫ్ఈ తీసేసి విఈఎస్. హాఫ్ అంటే సగభాగం, సగభాగాలు అని అంటే ఎఫ్ తీసేసి విఈఎస్. నైఫ్, కత్తి, నైఫ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, 2022 ఏపీ టెట్లో అడిగిన పేపర్ 1లో ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ హాఫ్ ఈజ్ వాట్? హాఫ్ అనేది ఎఫ్తో ఎండ్ అయింది కదా, రూల్ ఏంది? ఎఫ్తో ఎండ్ అయితే ఆ ఎఫ్ని తీసేసి విఈఎస్ యాడ్ చేయాలా. సో అదేంది? హెచ్ఏఎల్ విఈఎస్. కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్ట్గా ఎస్ ఇచ్చిండు, ఎఫ్ఎస్ ఇచ్చిండు, ఇక్కడ ఎఫ్ఈఎస్ ఇచ్చిండు. సో బీ కేర్ఫుల్, కొంచెం అలర్ట్. ఈ 2018 ఏపీ టెట్ కమిటీ పీజీటీ ఇంగ్లీష్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లూరల్ ఫార్మ్ దట్ స్టాండ్స్ అవుట్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఈజ్. ఇది ఆడ్ వన్ అవుట్ లెస్ టాపిక్ గురించి. ఆడ్ వన్ అవుట్ అంటే మూడు ఒక క్లాస్కి చెందింటే ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది గైస్. అది ఆన్సర్ ఇది. ఎందుకు అనంటే ఎల్ఫ్ అంటే మరుగుజ్జు లాంటి ఒక మనుషుల జాతిని ఏదో గ్రీక్ మిథాలజీలో ఎల్ఫ్స్ అని అంటారు. ఆ జాతిని ఒకరిని ఎల్ఫ్ అంటారు. ఎఫ్ ఎండ్ అయితే దాన్ని ప్లూరల్ ఎట్లా ఫామ్ చేస్తారు? ఎఫ్ తీసేసి విఈఎస్ కదా, ఈఎల్విఈఎస్. మళ్ళీ ఆప్షన్ 1, 2 అండ్ 4 ఎట్లా ఫామ్ చేసిండ్రు అంటే, అవి ఒకటేమో లాస్ట్కి ఆర్ఈ అని యాడ్ చేయడం వల్ల, మిగిలిన రెండు ఇంటర్నల్ వావెల్స్ని చేంజ్ చేయడం వల్ల. ఇవి నెక్స్ట్ చూస్తారు మీరు. ఈ క్వశ్చన్ అక్కడ కూడా డిస్కస్ చేసాం. కొన్ని నౌన్స్కి పైన డిస్కస్ చేసిన రూల్ కొంచెం చేంజ్ అవుతుంది. అదేంది? ఎఫ్తో ఎండ్ అయిన కొన్ని నౌన్స్ ఉంటాయి, అవి విఈఎస్తో ప్లూరల్ ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అట్లా కాకుండా సింప్లీ ఎస్ తీసుకొని ప్లూరల్ ఫామ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, చీఫ్, ముఖ్యమైన వారు అని అర్థం. సిహెచ్ సాధారణంగా ఏం చేయాలా? ఒకవేళ ఎఫ్తో ఎండ్ అయితే ఎఫ్ని తీసేసి విఈఎస్ యాడ్ చేస్తాం కదా. అట్లా కాకుండా ఈ రూల్ ఫాలో కాకుండా సిహెచ్ఐఈఎఫ్, ఎఫ్తో ఎండ్ అయినా కూడా ఎస్ యాడ్ చేసి ఫామ్ చేస్తాం. అవేంటివి? ఇవి. చీఫ్. స్పూఫ్ అంటే ప్యారడీ, తెలుసు కదా. కొన్ని సినిమాలకు మీమ్స్ వస్తుంటాయి, స్పూఫ్స్. అట్లనే ప్రూఫ్. ఇంకొన్ని క్లాస్ ఆఫ్ నౌన్స్ ఎఫ్తో ఎండ్ అయితే అవి బోత్ ఎస్ని తీసుకొని ప్లూరల్ ఫామ్ చేసుకుంటే, లాస్ట్కున్న ఎఫ్ని తీసేసి విఈఎస్ యాడ్ చేసి కూడా ప్లూరల్ ఫామ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్, డ్వాఫ్, మరుగుజ్జు, ఎఫ్ని తీసేసి విఈఎస్ యాడ్ చేసిన కరెక్టే, ఎఫ్ పక్కన ఎస్ యాడ్ చేసిన కరెక్టే. హూఫ్ అంటే పశువుల కాలి గిట్టలు ఉంటాయి కదా, కాలి గిట్ట, దాన్ని హూఫ్ అంటారు. దాని ప్లూరల్ విఈఎస్ తీసుకోవచ్చు, లేదా ఎఫ్ పక్కన ఎస్ తీసుకోవచ్చు. స్కార్ఫ్ అంటే తెలుసు కదా, మఫ్లర్, అట్లాంటిది. ఎఫ్ తీసేసి విఈఎస్, ఎఫ్ పక్కన ఎస్, ఈ రెండు ఫామ్స్లో కూడా వీటికి ప్లూరల్స్ ఫామ్ చేయొచ్చు మనం. ఈ క్వశ్చన్ చూడండి, 2012 ఏపీ టెట్ అన్డివైడెడ్ ఏపీ టెట్ పేపర్ 1లో అడిగారు. ద హార్స్ ఈజ్ లింపింగ్. లింపింగ్ అంటే కుంటడం, కాలికి దెబ్బ తాకితే కుంటుతారు కదా, కుంటడాన్ని లింపింగ్ అంటారు. ఓకే, ఇట్ మస్ట్ హ్యావ్ హర్ట్ ఇట్స్. ఒకవేళ పర్సన్ గురించి చెప్తుంటే మనకి ఏముంటుంది? గిట్ట ఉండదు, ఫుట్ ఉంటుంది కదా. ఇట్ మస్ట్ హ్యావ్, దిస్ పర్సన్ మస్ట్ హ్యావ్ హర్ట్ హిస్ ఫుట్ అంటారు. అదే హార్స్కి ఏముంటుంది? గిట్ట ఉంటుంది. గిట్టని ఏమంటారు? హూఫ్ అంటారు, రైట్. హూఫ్. క్లాస్ అనేటివి పక్షులకు ఉంటాయి,
పా అన్నది ఇట్లా పాన్ అంటే పిల్లి జాతి జంతువులకు, కుక్కలకు పా ఉంటది కింద మెత్తగా. మేన్ అనేది సింహాల జూలుని మేన్ అని అంటారు. ఆల్రైట్, ఇవన్నీ కూడా యానిమల్స్ యొక్క బాడీ పార్ట్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండ్రు. ఇది సింగులర్, ప్లూరల్‌కి సంబంధించింది కాకపోయినా ఇంతకుముందు హూఫ్ అనేది డిస్కస్ చేసినాం కాబట్టి ఈ క్వెషన్ ఇక్కడ పెట్టినా నేను. ఇంతకుముందు ఒక టాపిక్ ఇంట్రొడ్యూస్ చేశాను కదా! సమ్ నౌన్స్ చేంజ్ దేర్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై చేంజింగ్ దేర్ ఇంటర్నల్ వావెల్స్ అని. ఎగ్జాంపుల్ చూడండి దానికి. మ్యాన్ అని అంటే మనిషి. దీనికి ప్లూరల్ ఫార్మ్ ఏంది? మ్యాన్స్ కాదు. ఓకే. ఎస్ యాడ్ చేయం మనం ఇట్లా. ఓకే. ఇంటర్నల్‌గా ఉన్న ఏని తీసేసి ఈ పెడతాం. మ్యాన్, మెన్ అయితది. అదే వుమన్ సేమ్ విమెన్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వుమన్ డబ్ల్యూఓఎంఏఎన్. డబ్ల్యూఓఎంఏఎన్ దీన్ని ప్రొనౌన్సియేషన్ ఇట్లుంటది. వాకు ఉత్వం మా వుమన్. అదే డబ్ల్యూఓఎంఈఎన్ ఇట్లా పలకాల. వుమాన్, మెన్ అని పలుకొద్దండి. ఓ మ్యాన్ కాదు, అది వుమన్. ఇది మాత్రం వి మెన్ ఇట్లా పలకాలి. వి మెన్ ప్రొనౌన్సియేషన్. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో వస్తే యూస్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లనే ట్రూత్ అంటే పండు, టీత్ అంటే పళ్ళు నోట్లో ఉంటాయి కదా. ఫుట్ అంటే పాదం, ఫీట్ అని అంటే పాదాలు. అట్లనే గూస్ అని అంటే ఎగిరే బాతుని గూస్ అంటారు. దాని ప్లూరల్ ఫామ్ గీస్. మధ్యలో ఉన్న ఓని తీసేసి ఈతో రీప్లేస్ చేస్తున్నారు. అట్లనే మౌజ్, మౌజ్ అంటే ఎలుక. దానికి కొంచెం చేంజ్ ఉంటుంది. ఓయూని తీసేసి ఐ చేసి ఎస్ని సి చేస్తారు. లవ్స్ అని అంటే తలలో ఉంటాయి కదా పెయిన్లు, దాని ఏకవచన రూపం. పెయిన్లు అని అనాలంటే ఎల్ఐసి. ఇది మౌజ్ లాగానే లవ్స్. దాని ప్లూరల్స్ మైస్ అండ్ లైస్ అయితే. ఇది లేటెస్ట్ ఏపీ టెట్ 2024లో పేపర్ 1లో అడిగిండ్రు. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌజ్ కదా. మౌజ్ దీనికి ప్లూరల్ ఫామ్ ఏంది? మైస్. ఇంతకుముందే చూసినాం. ఇట్లాంటి మౌజెస్, మౌసీస్, మౌజీస్, ఐ డోంట్ నో ఇట్లాంటి పదాలు ఎగ్జిస్ట్ అయితే లేదో కూడా నేనైతే చూడలేదు ఇంతవరకు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా పైన ఉన్న టాపిక్లోంచే. చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ గూజ్. ఇట్లాంటి వాటికి ఇంటర్నల్ వావెల్స్ని చేంజ్ చేస్తారు కదా. ఓని ఏం చేసిండు? ఈఈ. సో ఇట్ ఈస్ గీస్. గూజ్ అని అంటే ఎగిరే బాతు, గీస్ అనేది దాని ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అదే నౌన్ మీద. ద చిల్డ్రన్ ఆర్ థ్రిల్డ్ అంటే ఎక్సైటెడ్ బై ఎ నంబర్ ఆఫ్ డాష్ ఇన్ ద వాటర్. ఆప్షన్ చూస్తే మనకు ఎగిరే బాతుల గురించి మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది. కానీ అది సింగులర్ రావాలన్నా ప్లూరల్ రావాలా అనేది ఏ నంబర్ ఆఫ్, ఒకటి కన్నా ఎక్కువ. సో ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఈ పదం యొక్క ప్లూరల్ ఫామ్ రావాలి. వాట్ ఈస్ దట్? గీస్ కదా. ఓకే. గూస్ ఇస్ సింగులర్, గీస్ ఇస్ ద ప్లూరల్. అది ప్లూరల్ అని ఎట్లా తెలుస్తుంది మనకు? ఏ నంబర్ ఆఫ్ అనే ఈ పదాన్ని బట్టి తెలుస్తుంది, ఆ టర్మ్ని బట్టి. గీసెస్ అనే పదం లేదు, గూసెస్ అనే పదం లేదు. సో ఆప్షన్ 3ని 4ని ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 1 ఎందుకు ఎలిమినేట్ చేసినాం అని అంటే మనకు ఈ బ్లాంక్లో ఈ పదం యొక్క ప్లూరల్ రావాలి, కానీ ఇది సింగులర్, అందుకోసమే ఎలిమినేట్ చేసినాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 2. ఈ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2015లో అడిగారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. 5 డాష్ స్టార్టెడ్ ఏ కంప్యూటర్ సర్వీసెస్ కంపెనీ. అక్కడ ఏం పోవాలనేది ఆప్షన్స్ని చూస్తే తెలుస్తుంది. 5 మొత్తానికి ఆడవాళ్ళ గురించి అడుగుతున్నారు. ఇది 5 అనేది ఉంది కాబట్టి తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్లో ఉండాలి. కాబట్టి ఉమెన్ అనేది ఎలిమినేట్ చేసినాం ఆప్షన్ 1. దీనికి ప్లూరల్ ఏంది? వుమెన్ కాదు, వుమన్స్ కాదు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ విమెన్. రైట్, దాని ప్రొనౌన్సియేషన్ విమెన్ అంటారని ఇంతకుముందే చూసాం కదా. ఈ నెక్స్ట్ రూల్ చూడండి. కొన్ని నౌన్స్ వాటిని సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చడానికి ఈఎన్ కానీ ఆర్ఈఎన్ కానీ తీసుకొని ఫామ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఆక్స్ అంటే ఎద్దు, ఎద్దులు అని అంటే ఈఎన్. ఇది లిస్ట్ పెద్దగా లేదు. చైల్డ్, చిల్డ్రన్. ఓకే, చైల్డ్ని తీసుకొని లాస్ట్కి ఈఎన్. బ్రదర్, బ్రెద్రన్. ఆల్రైట్, ఇట్లా మార్చుకుంటాయి. దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ అడిగినో చూసాం. ఈ నెక్స్ట్ రూల్ చూడండి. సమ్ నౌన్స్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ దేర్ ప్లూరల్ ఫామ్. వాటికి సింగులర్ ఫామ్ అనేది ఉండదు. కాబట్టి ఇట్లాంటివి వచ్చినాయనంటే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఆల్వేస్ ప్లూరల్. అండ్ వీటికి వాటి పక్కన వచ్చే వర్బ్స్ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్ ఆర్మ్స్ అంటే మనం దానం చేసే, బిచ్చగాళ్ళకు దానం చేసే దానం ఉంటుంది కదా, దానం ఉంటుంది కదా, దాన్ని ఆర్మ్స్ అని అంటారు. ఎరెండ్స్ అంటే మిగిలిపోయిన పనులు. పైజామాస్ అంటే తెలుసు. షాంబుల్స్ అని అంటే డిస్ట్రక్టెడ్ స్టేట్లో ఉన్నదాన్ని షాంబుల్స్ అంటారు. ట్రౌజర్స్ అని అంటే ప్యాంట్ అంటాం కదా మనం, దానికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి ట్రౌజర్స్ అని పిలిచాలా. అమెండ్స్ అని అంటే ఒక రూల్కి కానీ, లాకి కానీ, బిల్కి కానీ చేసే చేంజెస్ని అమెండ్స్. అట్లనే ఫ్యాంక్స్ అంటే కూరలు, పాము కూరలు. ప్యాంట్స్ సేమ్, ట్రౌజర్స్ అన్న ప్యాంట్స్ అన్న సేమ్ 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి షార్ట్స్. ఇది కూడా చెడ్డీలు, 2 కాళ్ళు ఉంటాయి. వాల్యుబుల్స్, విలువైన వస్తువులు. ఆర్కైవ్స్ అంటే భద్రపరిచిన వస్తువుల ఆర్కైవ్స్. ఫైర్ వర్క్స్ తెలుసు కదా, ఫైర్ వర్క్స్ అంటే బాణాసంచా. పర్టికులర్స్ అంటే ఏదో ఒక విషయం గురించి డీటెయిల్స్, పర్టికులర్స్. స్పెక్టికల్స్ అని అంటే కళ్ళద్దాలు, 2 లెన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లా. వేజెస్ అంటే కూలీలు. అరియర్స్ అని అంటే రావాల్సిన డబ్బు లేదా మిగిలిపోయిన పనులు. ఫోర్సెప్స్ అంటే తెలుసు కదా, కత్తెర లాగానే ఉంటుంది కాకపోతే కట్ చేయడానికి కాదు, దేనైనా పట్టుకోవడానికి డాక్టర్స్ యూజ్ చేస్తారు, దాన్ని ఫోర్సెప్స్ అని అంటారు. పట్కర్ అనుకోండి. ప్లయర్ అంటే తెలుసు కదా, కటింగ్ ప్లేయర్ అని అంటారు.
ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు వాడతారు కటింగ్ ప్లేయర్ అని అంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ కటింగ్ ప్లేయర్ గైస్, ఇట్ ఈస్ కటింగ్ ప్లయర్. ఓకే, అవి కూడా రెండు ఉంటాయి కాబట్టి ప్లయర్స్ అని అనాలి. సన్ గ్లాసెస్, అట్లనే గ్లాసెస్, ఆస్పిసెస్. గ్యాలోస్ అంటే ఉరి తీయడానికి ఈ ఉరితాడు ఇవన్నీ ఉంటాయి కదా ఒక ఫ్రేమ్, సో వాటిని ఆ ప్లేస్ని గ్యాలోస్ అని అంటారు. దానికి సింగులర్ ఫామ్ లేదు, గ్యాలో అనలేరు మీరు, గ్యాలోస్ అనే అనాలి. ప్రొసీడ్స్, సరౌండింగ్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సిజర్స్, అవుట్స్కర్ట్స్, లాడ్జింగ్స్, కంగ్రాచులేషన్స్, ఎంబర్స్. ఎంబర్ అని అంటే ఏదైనా కట్టె కాలేటప్పుడు నిప్పు ఎగిరి పడుతుంటే వాటిని ఎంబర్స్ అని అంటారు. బ్రేసెస్ అంటే తెలుసు కదా, బ్రేసెస్ పండ్లు వంకర టింకర్ ఉంటే వాటిని సెట్ చేయడానికి బ్రేసెస్ యూజ్ చేస్తాం. బైనాక్యులర్స్ అంటే దుర్బిని, బిలాంగింగ్స్, గాగుల్స్ అన్న కళ్ళద్దాలే, రిగార్డ్స్, రిమైన్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పటికీ కూడా ప్లూరల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ లిస్ట్ని కొంచెం బాగా చూసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ దీస్ నౌన్స్ ఆల్వేస్ మేక్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఎందుకు అవి ఎప్పుడు ప్లూరల్ కాబట్టి కాబట్టి దే టేక్ ప్లూరల్ వర్బ్స్ అకార్డింగ్ టు కాంకర్డ్. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం ఇవి ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్ అయితే కాబట్టి ప్లూరల్ వర్బే తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, కంగ్రాచులేషన్స్ అన్నది సబ్జెక్ట్, కంగ్రాచులేషన్స్ ఎప్పుడు ప్లూరల్ కాబట్టి ఆర్ అన్నది ప్లూరల్ వర్బ్ తీసుకున్నది. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ ద గ్రాండ్ ఫాదర్స్ స్పెక్టికల్స్. స్పెక్టికల్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, అందుకే ఆర్ అనే వర్బ్ వచ్చింది. ఇదేంటి సబ్జెక్ట్ ఈ పొజిషన్లో రావాలి కదా అని మీకు డౌట్ ఉండొచ్చు, బట్ డోంట్ వరీ గైస్, ఇది క్వశ్చన్లో సబ్జెక్ట్ ఎప్పుడు ముందు ఉండదు. విల్ సీ దట్. హీఈస్ వేరింగ్ పైజామాస్. ఇక్కడ పైజామాస్ అనేది ప్లూరల్ కాకపోతే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్లో యూజ్ చేయలేదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మై పైజామాస్ మిస్సింగ్. ఇట్లా బ్లాంక్ ఇచ్చిండ్రు, ఆర్ ఈజ్ అని ఇచ్చిండ్రు. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ గైస్? పైజామాస్ అనేది ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఆరే వాడాలి, ఇక్కడ ఈజ్ కరెక్ట్ కాదు. హీ వాస్ టేకన్ టు కోర్ట్ ఇన్ హ్యాండ్ కఫ్స్. ఇది కూడా ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చూసాం. హ్యాండ్ కఫ్స్, handcuffs dash put around his arms. Was, were. ఏం తీసుకుంటారు? హ్యాండ్ కఫ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కదా, కాబట్టి మీరు ఇక్కడ వర్బ్ని కూడా ప్లూరల్ ఫామ్లోనే తీసుకోవాలి, దట్ ఈస్ వర్. ఇక్కడ వాస్ కరెక్ట్ కాదు. ఈ క్వశ్చన్ చూడండి, 2022 ఏపీ టెట్ పేపర్ 1లో అడిగిండ్రు. చూజ్ నో దట్ హ్యాస్ నో సింగులర్ ఫామ్. ఆప్షన్ 1 బైనాక్యులర్స్, 2 ఎకనామిక్స్, 3 స్టాటిస్టిక్స్, 4 మ్యాథమెటిక్స్. సి గైస్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, దీస్ ఆర్ ఆల్ నేమ్స్ గివెన్ టు సబ్జెక్ట్స్ కదా, మనం స్కూల్లో చదువుకునే సబ్జెక్ట్స్ కదా. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయితే అని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లెసన్లో చూసినాం కదా. అబ్స్ట్రాక్ట్ నౌన్స్, దే ఆర్ ఆల్వేస్ సింగులర్ కదా. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ కదా. మన క్వశ్చన్ ఏంది? చూస్ అ నౌన్ దట్ హ్యాస్ నో సింగులర్ ఫామ్ అంట. దీస్ హ్యావ్ ఓన్లీ సింగులర్ ఫార్మ్స్. కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? బైనాక్యులర్స్. బైనాక్యులర్స్కి పైన లిస్ట్లో చూసినాము, ఏవైనా ఒక ఆర్టికల్లో రెండు సేమ్ భాగాలు ఉంటే కనుక అవి ఎప్పటికీ ప్లూరల్ అయితే. ఎగ్జాంపుల్, ప్యాంట్స్, సిజర్స్, స్పెక్టకల్స్, ఇట్లాంటివి. బైనాక్యులర్స్ కూడా 2 లెన్సెస్ ఉంటాయి కదా, కాబట్టి వీటికి సింగులర్ ఫామ్ అనేది ఉండదు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ దానికి ఉల్టా 2012 అన్డివైడెడ్ ఏపీలో అడిగారు. ఐడెంటిఫై ద వర్డ్ దట్ అకర్స్ ఓన్లీ ఇన్ ద ప్లూరల్ అంట. పొటాటో సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. టూల్ ఎస్ తీసేస్తే సింగులర్ అవుతుంది. ఓకే, క్లోత్స్ ఈఎస్ తీసేస్తే సింగులర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ దట్ అకర్స్ ఓన్లీ ఇన్ ద ప్లూరల్ ఫామ్ అమంగ్ దీస్ 4? గ్లాసెస్. ఆప్షన్ 1. ఈ నెక్స్ట్ రూల్ చూడండి, పైన ఉన్న రూల్కి ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. కొన్ని నౌన్స్ ఎస్తో ఎండ్ అవుతాయి, అవి ప్లూరల్ లాగా కనిపిస్తాయి, బట్ దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సింగులర్ ఇన్ నేచర్. వాటిలో ఎస్ ఉంటుంది, కనిపించేది ప్లూరల్ లాగా అనిపిస్తుంటుంది, కానీ అవి ఎప్పటికీ సింగులర్ సబ్జెక్ట్స్ లాగా, సింగులర్ నౌన్స్ లాగానే పనిచేస్తాయి. దే ఆల్వేస్ యాక్ట్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్స్ టేకింగ్ ఎ సింగులర్ వర్బ్ అకార్డింగ్ టు కాంకర్డ్ రూల్స్. కాంకర్డ్ అంటే తెలుసుగా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్. ఎగ్జాంపుల్, న్యూస్. న్యూస్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే ఈజ్ లేదా వాజ్ అనే వర్బ్స్ని తీసుకుంటాం మనం, ఎప్పుడు కూడా ఆర్ వర్ తీసుకోం. అట్లనే ఇన్నింగ్స్, క్రికెట్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, అందుకే ఫస్ట్ ఇన్నింగ్ అనం, మనం ఇన్నింగ్స్ అనే అంటాం. పాలిటిక్స్ అన్నది, సమన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా మనం చదువుకునే స్కూల్ కాలేజెస్లో చదువుకునే సబ్జెక్ట్స్ కదా. నేమ్స్ గివెన్ టు సబ్జెక్ట్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ అని అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో నేర్చుకున్నాం కదా, ఆ రూల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్ అంటే విలువలు. కొంతమందికి ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, మోరల్ ఎథిక్స్ అనేది, ఎస్పెషలీ డాక్టర్స్కి. మ్యాథమెటిక్స్, మంప్స్, మీజిల్స్, రికెట్స్ అనేది చిన్నపిల్లలకు వచ్చే కొన్ని రకమైన రోగాలు. షింగిల్స్ కూడా. బిలియర్డ్స్ అనేది ఒక ఆట, టేబుల్ మీద బాల్స్ పెట్టి రంగురంగుల బాల్స్ ఒక కట్టెతో కొడతారు కదా, బిలియర్డ్స్. స్నూకర్ అని కూడా అంటారు దాన్ని. అట్లనే అథ్లెటిక్స్, లింగ్విస్టిక్స్, వేర్ అబౌట్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా ఎస్తో వచ్చినా కూడా దే ఆర్ ఆల్వేస్ సింగులర్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇవన్నీ కూడా నేమ్స్ గివెన్ టు డిసీజెస్, సబ్జెక్ట్స్, కండిషన్స్, స్టడీస్, ఆర్ట్స్, ఇవి కదా. వీటన్నిటిని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు, నేర్చుకున్నాం కదా.
అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నో మ్యాటర్ విచ్ ఫామ్ దే అపియర్ ఇన్ దే ఆర్ ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్స్ కదా. వాటిలో ఎస్ ఉన్నా లేకపోయినా కూడా అవన్నీ ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్. కాబట్టి ఇవి సింగులర్ వర్బ్స్ని మాత్రమే తీసుకుంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం అంటే కాంకర్డ్ ప్రకారం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఓల్డ్ న్యూస్ డాష్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ ఏ న్యూ బాటిల్ నవ్ డేస్. న్యూస్ అనేది సింగులరా ప్లూరలా? ఇట్ ఈస్ సింగులర్ కాబట్టి ఈజ్ అనే వర్బ్ తీసుకుంటుంది, ఆర్ అనే ప్లూరల్ వర్బ్ని కాకుండా. ఎకనామిక్స్ ఈజ్ అంటారా ఆర్ అంటారా? ఎకనామిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్, ఎకనామిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్, ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇట్లా అనొచ్చు. ఇక్కడ ఆర్ అనే వర్బ్ రాదు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2022 ఏపీ టెట్ పేపర్ 1లో అడిగారు. మీజిల్స్ డాష్ ఏ పెయిన్ఫుల్ డిజీజ్. ఆల్రైట్, చూస్ అ కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మీజిల్స్ అన్నది సబ్జెక్ట్ కదా. ఎస్, దాంట్లో ఎస్ ఉంది. సాధారణంగా ఎస్ ఉంటే అది ప్లూరల్ సబ్జెక్ట్ అనుకుంటాం, ప్లూరల్ నౌన్ అనుకుంటాం. ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకొని నేమ్స్ గివెన్ టు డిసీజెస్ ఆర్ ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వాటిలో ఎస్ ఉన్నా కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాబట్టి అవి ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ అయితే సో మీరు ఆప్షన్స్లో ఎట్లాంటి వర్బ్ కోసం ఎక్కాలో సింగులర్ వర్బ్. హ్యావ్, వర్, ఆర్ ఇవన్నీ ప్లూరల్ వర్బ్స్. ఈజ్ ద ఓన్లీ సింగులర్ వర్బ్ దేర్ కాబట్టి ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 2022 ఏపీ టెట్లోనే అడిగిన పేపర్ 1. లింగ్విస్టిక్స్ డాష్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. లింగ్విస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఇచ్చిన పేరు, అది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆప్షన్స్లో సింగులర్ వర్బ్ గురించి ఎత్కండి. సేమ్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు, చేంజ్ చేసి ఇచ్చిండ్రు. ఆప్షన్ 2, 3 and 4 ఆర్ ప్లూరల్ వర్బ్స్. ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ దేర్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ నౌన్స్ లెసన్లో ఆల్రెడీ చూసినాం మనం ఇది. ఇక్కడ మన ఎయిమ్ ఎలిమినేట్ వన్ ఆప్షన్, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టెట్ ఎస్జిటీలో అడిగిండు ఏపీ టెట్ 2022లో. చూస్ ద నౌన్ దట్ కెన్ బి ట్రీటెడ్ ఐదర్ యాజ్ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ లాగా ప్లూరల్ లాగా ట్రీట్ చేయగలిగిన నౌన్ ఏది అని. మీరు ఇక్కడ ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, అదేంటి ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఇస్ ద నేమ్ గివెన్ టు అ సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్స్కి ఇచ్చిన నేమ్స్ అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయితే కదా. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ పేరులో ఎస్ ఉన్నా కూడా ఆల్వేస్ సింగులర్ కదా. దే ఆర్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి దీనికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఇది కరెక్ట్ అయింది. కరెక్ట్ ఆప్షన్ ఏంది? ఇది కలెక్టివ్ నౌన్. ఎందుకు కలెక్టివ్? కమిటీ అనేది కలెక్టివ్ నౌన్. ఎందుకు కలెక్టివ్ నౌన్స్ కొన్నిసార్లు సింగులర్ లాగా పనిచేస్తే, కొన్నిసార్లు ప్లూరల్ లాగా పనిచేస్తుంది. డౌట్ ఉంటే మీరు కలెక్టివ్ నౌన్స్ లెసన్ చూసుకోండి. గూడ్స్ అనేది ఎప్పుడు కూడా ప్లూరలే. పోలీస్ అన్నది కూడా ఎప్పుడు కూడా ప్లూరలే. ఎందుకు ప్లూరల్ అనేది నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లో మీకు అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 ఏపీ టెట్ పేపర్ 3లో అడిగినారు. టుడేస్ న్యూస్ అన్నది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్, ఎస్ ఉన్నా కూడా సింగులర్ సబ్జెక్ట్. సో మీరు ఏం చేయాలి? ఆప్షన్స్లో ఎత్తుకండి, ప్లూరల్ వర్బ్స్ని ఎలిమినేట్ చేయండి. వర్ ఆప్షన్ 1 వర్, ఆప్షన్ 2 ఆర్ ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ 3 ఈజా, ఆప్షన్ 4 వాజా. సి గైస్, ఇక్కడ టుడేస్ అని ఇచ్చిండ్రు అంటే ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాజ్ తీసుకోలేదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. టుడేస్ న్యూస్ ఈజ్ నాట్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా న్యూస్ అనే నౌన్ పైన. న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి గుడ్ న్యూస్ డాష్ ఆల్వేస్ వెల్కమ్. ప్లూరల్ వర్బ్స్ని ఎలిమినేట్ చేసినాం. విల్ అనేది మోడల్ వర్బ్, అది సింగిల్గా ఎప్పుడు రాలేదు. దాని తర్వాత మీకు V1 వర్బ్ కనిపించాలా. ఇక్కడ అట్లాంటి ఆప్షన్ ఏం లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గుడ్ న్యూస్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 ఏపీ టెట్ కమిటీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగిండ్రు. ఇక్కడ మీ ఎయిమ్ ఏంది? ఫిల్ వన్ బ్లాంక్. ఒక బ్లాంక్ ఫిల్అప్ చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు గెయిన్ చేసిన నాలెడ్జ్ని బేస్ చేసుకోండి. ద పోలీస్ డాష్ దట్ ఆంథనీ ఈజ్ ఇన్ లండన్ ఆల్దో హిస్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్స్ డాష్ అన్నౌన్. ఇది మనం చూసినాం. వేర్ అబౌట్స్ ఎస్తో వచ్చినా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్ అని. ఆల్రైట్, సో ఇక్కడ ఆర్ అనే ప్లూరల్ వర్బ్ ఉంది. ఆప్షన్ 2లో కూడా ఆర్ అనే ప్లూరల్ వర్బ్ సెకండ్ బ్లాంక్లో పోతుంది కాబట్టి ఆప్షన్ 1 ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసినాం. నౌ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ బిట్వీన్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 అని అంటే రెండిట్లు కూడా సింగులర్ వర్బ్ సెకండ్ బ్లాంక్లో యూజ్ చేస్తున్నారు. సో రెండు పాసిబులే. ఇక్కడ బిలీవ్ అన్నది కరెక్ట్, బిలీవ్స్ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే పోలీస్ అన్నది ఎప్పుడు కూడా ప్లూరల్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. విల్ సీ. సో ప్లూరల్ ఫస్ట్ బ్లాంక్లో వర్బ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మనం, దానికి ముందు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి V1 వర్బ్ తీసుకున్నాం. సెకండ్ బ్లాంక్లో సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకున్నాం. విల్ సీ పోలీస్ అన్నది ఎందుకు ఆల్వేస్ ప్లూరల్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. అది వెయిట్ టిల్ దెన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ డిఎస్సిలో అడిగిండ్రు 2018లో. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఫైండ్ అవుట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ 4 ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు ద సబ్జెక్ట్ ఈజ్ న్యూస్ కదా. న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ కదా. ఎస్, నౌ లుక్ ఫర్ ప్లూరల్ వర్బ్స్ అండ్ ఎలిమినేట్ దోస్ ఆప్షన్స్. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఆర్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ద న్యూస్ ఇన్ తెలుగు ఇన్ ఈటీవీ ఈజ్ ఎట్ 9 o'clock. ఈజ్ అనే వర్బ్ కరెక్ట్ ఆప్షన్ 2లో. కానీ ఈటీవీ అనే ఛానల్ కదా, ఆన్ ఈటీవీ అని అంటాం. ఇది ప్రిపోజిషన్స్లో మీకు తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ గాన్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 4. ద న్యూస్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ ఈజ్ ఎట్ 9 o'clock. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్
పాయింట్ చూడండి. నెక్స్ట్ రూల్, ద ఫాలోయింగ్ నౌన్స్ అపియర్ సింగులర్. వాటిలో ఎస్ ఉండదు, అది సింగులర్ లాగా అనిపిస్తాయి, బట్ దే ఆర్ ఆల్వేస్ ప్లూరల్. దే టేక్ ప్లూరల్ వర్బ్స్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ తీసుకుంటే వాటిని రెఫర్ చేయడానికి, లైక్ దే అండ్ దెమ్. ఏ నౌన్స్ అవి? చిల్డ్రన్, క్యాటిల్ అంటే పశువులు, క్యావలరీ అని అంటే అశ్వదళాన్ని, ఆర్మీలో అశ్వదళం ఉంటుంది కదా, గుర్రాల మీదకి చేస్తారు అప్పుడప్పుడు. రిపబ్లిక్ డే పరేడ్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది, క్యావలరీ. జెంట్రీ, పెజెంట్రీ, పోలీస్, పౌల్ట్రీ. పోలీస్ అన్నది ఇంతకుముందు ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లూరల్ అని చెప్పుకున్నాం కదా, ఎందుకో నెక్స్ట్ చెప్తాను. దిస్ ఇస్ ద రూల్. పోలీస్ అన్నది ఎప్పుడు కూడా ప్లూరల్ లాగా ట్రీట్ చేయాలి మీరు. సో ఎగ్జాంపుల్, క్యాటిల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రూరల్ ఎకానమీ. క్యాటిల్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కదా, ప్లూరల్ నౌన్ కదా, రైట్? ఈజ్ ఎట్లా వాడతారు అక్కడ, అందుకే అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. క్యాటిల్ ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రూరల్ ఎకానమీ అనాలా. అట్లానే ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్ అనాలా. హ్యాజ్ అనేది ఎప్పుడు వాడకూడదు మనం ఇక్కడ. హ్యాజ్ అంటే కనుక తప్పు, ఎందుకు? ద పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. ఇంతకుముందు ఈ క్వశ్చన్ చూసాం కదా, చూస్ అ నౌన్ దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఎకనామిక్స్ అన్నది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్ ఎలిమినేట్ చేసినాం. గూడ్స్ అన్నది ఆల్వేస్ ప్లూరల్. పోలీస్ అన్నది కూడా ఆల్వేస్ ప్లూరల్. వీటికి సింగులర్ ఐ మీన్ గూడ్స్కి, పోలీస్కి సింగులర్ ఫామ్ ఉండదు, రైట్? ద కరెక్ట్ ఫామ్ హియర్ ఈస్ కమిటీ. ద కరెక్ట్ నౌన్ హియర్ ఈస్ కమిటీ. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ నౌన్. వాటిని సింగిల్ యూనిట్ లాగా తీసుకుంటే సింగులర్ నౌన్ లాగా పనిచేస్తుంది, ఇండివిజువల్ మెంబర్స్ లాగా తీసుకుంటే ప్లూరల్ నౌన్ లాగా పనిచేస్తుంది. ఇది మనం కలెక్టివ్ నౌన్స్ లెసన్లో చూసినాం, ఒక్కసారి ఆ వీడియో చూసుకోండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 పేపర్ ఏపీ టెట్ పేపర్ 1లో అడిగారు. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్ అంటే వెంటనే వచ్చిందని చెప్తుంది. చూస్ అ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. చూస్ అ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ పోలీస్ అనే సబ్జెక్ట్కి దే అని, అన్నిట్లో కూడా దే అనేది యూజ్ చేసినారు. ఒక్కసారి ఇది గమనించండి. ఇట్ అనేది ఎప్పుడు వాడద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ పోలీస్ అనే నౌన్ ఎప్పుడు ప్లూరలే కాబట్టి, ప్లూరల్ సబ్జెక్ట్ లాగానే ట్రీట్ చేయాలి కాబట్టి ప్లూరల్ నౌనే వాడాలి అక్కడ, రైట్? అందుకే ఇట్ కాకుండా దే వాడింది. సో ద కరెక్ట్ వన్ హియర్ ఈస్, క్వశ్చన్ ట్యాగ్స్లో అర్థమవుతుంది మీకు, డిడ్ అనేది. ఈ పాయింట్ ప్రూవ్ చేయడానికి క్వశ్చన్ ఇక్కడ పెట్టినా నేను. పోలీస్ని రెఫర్ చేయడానికి ఎప్పుడు కూడా దే లేదా దెమ్ అనే ప్లూరల్ ప్రొనౌన్స్ మాత్రమే యూజ్ చేస్తామని చెప్పడానికి. ఇంతకుముందు ఈ క్వశ్చన్ చూసాం కదా, 2018 ఏపీ టెట్ కమిటీ పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్లో అడిగిందని. ద పోలీస్ డాష్ దట్ యాంటనీ ఈజ్ ఇన్ లండన్ ఆల్దో హిస్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్స్ డాష్ అన్నోన్. వేర్ అబౌట్స్ అనేది ఎప్పటికీ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది తీసుకోవాలా. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఆర్ తీసుకుంటున్నారు కాబట్టి ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ద పోలీస్ తర్వాత V1 వర్బ్ వస్తుందా లేకుంటే సింగులర్ వర్బ్ వస్తుందా? పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ V1 వర్బ్ రావాలా. కాబట్టి బిలీవ్స్ అని ఆప్షన్ 3లో ఉంది, దట్ ఈస్ సింగులర్ వర్బ్, ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ బిలీవ్. ద పోలీస్ బిలీవ్ దట్ యాంథనీ ఈజ్ ఇన్ లండన్ ఆల్దో హిస్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్స్ ఈజ్ అన్నౌన్. వేర్ అబౌట్స్ ఎస్తో ఎండ్ అవుతుంది, ఆర్ అనే ఛాన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చిండ్రు. ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ హియర్, ఇట్ ఈస్ వాట్ ఈజ్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ టెన్సెస్కి సంబంధించింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది. విల్ ఆల్సో డిస్కస్ దిస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ద పోలీస్ అనే సబ్జెక్ట్ ఉంది, దాని తర్వాత వాట్ ఈస్ మిస్సింగ్? వర్బ్ ఈస్ మిస్సింగ్. ఓకే, పోలీస్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ? V1 వర్బ్ని ఎక్స్పెక్ట్ చేయాలి, రైట్? సింగులర్ వర్బ్స్ ఏమేమి ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 2లో హ్యాస్ కాట్ ఉంది, ఆప్షన్ 4 హ్యాస్ నాట్ కాట్ ఉంది. ఇక్కడ హ్యాస్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఇది హ్యావ్ కాటా, హ్యాడ్ కాటా? సి గైస్, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని సూచిస్తుంది, హ్యాడ్ V3. ఇక్కడ పాస్ట్ని రెఫర్ చేసే టైం ఏది కూడా ఇవ్వలేదు, అంటే గతంలో అని చెప్పడానికి, కాబట్టి ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసినాం. వీ టుక్ ఆప్షన్ 1 యాజ్ అ కరెక్ట్ ఆప్షన్ హియర్. హ్యావ్ అనేది V1 వర్బ్ కదా, పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇట్ టేక్స్ V1 వర్బ్. సో ఆప్షన్ 1 హ్యావ్ కాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఈ పీపుల్ అనే నౌన్కి ప్లూరల్ ఫామ్స్ కొంచెం డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. పీపుల్ అంటే మెనీ పర్సన్స్, చాలా ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులను పీపుల్ అని అంటారు. దీనికి పీపుల్స్ అనే ఫామ్ కూడా ఉంది. పర్సన్కి పర్సన్స్ ఎట్లనో పీపుల్ కూడా అంతే ప్లూరల్ ఫామ్. కానీ పీపుల్కి కూడా ప్లూరల్ ఫామ్ ఉంది, కానీ దాని అర్థం ఏమొస్తుంది తెలుసా? పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్, భిన్న జాతులకు చెందిన వాళ్ళు అని చెప్పాలంటే పీపుల్స్ అంటారు. ఇప్పుడు ఈ పీపుల్స్ అనే ప్లూరల్ నౌన్ని తీసుకొని దానికి ముందు ఏ అనే ఆర్టికల్ పెట్టిన అనుకోండి, దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. ఒక దేశాన్ని రెఫర్ చేయడానికి ఏ పీపుల్స్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది తెలంగాణ కానిస్టేబుల్స్ 2015లో అడిగారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. హౌ మెనీ డాష్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్? ఇది మీ క్వశ్చన్, ఇక్కడ బ్లాంక్ ఉంది. ఓకే, ఏం బావాలంట? పర్సన్, పీపులా, పీపుల్స్ విత్ అపాస్ట్రఫీ ఎస్, పర్సన్ విత్ అపాస్ట్రఫీ ఎస్, ఇది కరెక్టా? హౌ మెనీ అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ రావాలని అర్థమవుతుంది, ప్లూరల్. సో ఆప్షన్ 4 పర్సన్ విత్ అపాస్ట్రఫీ ఎస్, ఆప్షన్ 3 పీపుల్ విత్ అపాస్ట్రఫీ ఎస్ ఎలిమినేట్ చేసినాం. ఎందుకు? ఇది పొసెసివ్ కేస్ లాగా ఉంది కదా, మనకేం కావాలో? ప్లూరల్ నౌన్ కావాలి. నౌ ఇస్ ఇట్ పర్సన్ ఆర్ పీపుల్? పర్సన్ అనేది సింగులర్, పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి హౌ మెనీ పీపుల్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ ఆప్షన్, అంటే ఆప్షన్ 2. ఈ నెక్స్ట్ రూల్ చూడండి, ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్, అంటే వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. దే డు నాట్ హ్యావ్ ప్లూరల్ ఫామ్స్. దే టేక్ సింగులర్ వర్బ్స్, అంటే అవి ఎప్పటికీ కూడా సింగులర్ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. దే విల్ నాట్ టేక్ డిటర్మినర్స్ ఆర్ క్వాంటిఫైర్స్ లైక్
ఏ అండ్ అనే ఆర్టికల్స్, ఫ్యూ, మెనీ, సమ్, ఏ నంబర్ ఆఫ్ ఇట్లాంటివి వాటి ముందు తీసుకోవు. అవి ఎట్లున్నాయో అట్లే వాడాలి. సీనరీ, వీటికి సీనరీస్ అనే ఇది లేదు. సీనరీని వైని తీసేసి SCENERY, ఏదైనా ఒక నౌన్ కనుక వైతో ఎండ్ అయ్యి దాని ముందు కాన్సనెంట్ ఉంటే ఆ వైని తీసేసి IES పెడితే అది ప్లూరల్ అయిపోతుంది కదా. ఈ రూల్ అప్లై చేసి దీన్ని ఇట్లా చేయొద్దని గైస్. ఎందుకంటే సీనరీస్ అనే పదమే లేదు, ఉండేది ఒకటే సీనరీ అంతే. అది ఓన్లీ సింగులర్, దానికి ప్లూరల్ లేనే లేదు. అట్లనే డస్ట్, మిస్చిఫ్ అంటే అల్లరి, అడ్వైస్, చాలా మంది అడ్వైసెస్ అంటుంటారు. నో గైస్, అడ్వైసెస్ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. యూ కాంట్ మేక్ అడ్వైస్ ఇంటూ ప్లూరల్ ఫామ్, యూ కాంట్ టేక్ ఇట్స్ ప్లూరల్ ఫామ్. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీస్ అనొద్దండి. మ్యూజిక్ అన్నది ఎప్పటికీ సింగులరే, మ్యూజిక్స్ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. అట్లనే బ్యాగేజ్, ఎక్విప్మెంట్, పర్సంటేజ్, బేకరీ, ఎవిడెన్స్, పోయిటరీ, బిహేవియర్, ఇవన్నీ కూడా సింగులర్లో ఎగ్జిస్ట్ అయ్యే నౌన్స్, ఎప్పటికీ సింగులర్లో ఎగ్జిస్ట్ అయితే నౌన్స్ అని. వీటికి ప్లూరల్ ఫామ్స్ ఉండవు అని అర్థం. వీటిని చేయగలమని చేసేద్దాన్ని. ఇవి ఎట్లుంటే అట్లే తీసుకోవాలి. ఫర్నిచర్, ఎస్పెషలీ ఫర్నిచర్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగిండ్రు. అట్లనే బ్రేకేజ్, హెయిర్ గురించి మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. తలలో ఉన్న అన్ని వెంట్రుకలను కలిపితే హెయిర్ అనాల. హిస్ హెయిర్ ఇస్ బ్లాక్, హిస్ హెయిర్ ఇస్ వైట్ అని అనాలి. హెయిర్స్ అనొద్దు. హెయిర్స్ అని ఎప్పుడు అంటారు? ఏదో గాలికి ఒక పాయలాగా కొన్ని వెంట్రుకలు ఇట్లా ఫేస్ మీద పడతాయి కదా, స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అంటారు వాటిని. స్ట్రాండ్స్, స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్, వాటిని హెయిర్స్ అనొచ్చు. వాటిని హెయిర్స్ అంటే తలలో ఉన్న మొత్తం వెంట్రుకలు కాదు, కొన్ని అని అర్థం. ఒక పాయ అంటారు తెలుగులో. ఇట్లాంటి వాటిని హెయిర్స్ అనొచ్చు. కానీ తలలో ఉన్న మొత్తం వెంట్రుకలను సంబోధించాలంటే హెయిర్ అనాలి. హిస్ హెయిర్ ఈస్ బ్లాక్, నెవర్ సే హిస్ హెయిర్స్ ఆర్ బ్లాక్. అట్లనే స్టేషనరీ అంటే తెలుసు, పెన్, పెన్సిల్స్, పేపర్స్, ఇవన్నీ కూడా. బిజినెస్, ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్, కన్ఫెక్షనరీ అని అంటే బేకరీ అంటాం మనం. జ్యువెలరీ, వేస్టేజ్, ఇవన్నీ కూడా. బ్లడ్, కాస్ట్ అండ్ ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల ఉంటుంది, A to Z, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అంటారు. వీటిలో ఇండివిజువల్ అక్షరాలను ఆల్ఫాబెట్స్ అంటారు మనం తెలుగులో. కానీ ఆల్ఫాబెట్స్ అనే పదమే లేదు గైస్. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఇట్లా అన్నారంటే తప్పు మీరు. ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల, అది A to Z. మళ్ళీ ABCD ఇట్లా ఇండివిజువల్ వాటిని ఏమన్నా లెటర్స్ అని అంటారు వాటిని. లెటర్స్, A is a letter, B is a letter, ABCD are letters, A to Z is alphabet, it is not alphabets. చూస్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది లేటెస్ట్ టెట్లో అడిగిండు, ఏపీ టెట్ 2024లో, మొన్న జరిగిన టెట్లో. ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్. ఆప్షన్ 3, మమ్స్ ఆర్ బ్యాడ్ డిజీజ్. ఆప్షన్ 4, ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా సింగులరే, దానికి ఎస్ పెట్టగలుగుతామని చెప్పి పెట్టేస్తే అది ప్లూరల్ అయిపోదు గైస్. అది ఉండేది ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఓన్లీ అదొకటే ఫామ్ ఉంటుంది దానికి, సింగులర్ ఫామ్ మాత్రమే. ప్లూరల్ ఫామ్ ఎగ్జిస్టే కాదు. మీరు బలవంతంగా ఎస్ పెట్టినా పెట్టకపోయినా ప్లూరల్ ఫామ్ ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 ఆర్ గాన్. అండ్ నేమ్స్ గివెన్ టు డిసీజెస్ ఈవెన్ దో దే హ్యావ్ ఎస్, దే ఆర్ ఆల్వేస్ సింగులర్. ఎందుకు? ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కదా. మమ్స్ అన్నది ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు ఏ డిసీజ్, అది అబ్స్ట్రాక్ట్ నౌన్, సింగులర్. కానీ దాంతోపాటు ఏం వాడిండు? V1 ప్లూరల్ వర్బ్ వాడిండు. మమ్స్ ఈజ్ ఎ బ్యాడ్ డిసీజ్ అంటే కనుక కరెక్ట్ అవుతుండే, కానీ ఇది ఏం వాడిండు? మమ్స్ ఆర్ ఎ బ్యాడ్ డిసీజ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం ఇది తప్పు. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి, కానీ ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ని తీసుకొని ప్లూరల్ వర్బ్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఐ హావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్. చూసి అన్కౌంటబుల్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అన్కౌంటబుల్ నౌన్ అని అంటే ఆల్వేస్ సింగులర్ నౌన్ అని అర్థం. సో ఆల్వేస్ సింగులర్ నౌన్ అని అనుకుండా అన్కౌంటబుల్ నౌన్ అని కూడా అనొచ్చు. దీన్ని ఇట్లా అడిగింది. కింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎప్పటికీ సింగులర్ నౌన్ లాగా పనిచేసేది ఏది? అదేంది? ఇన్ఫర్మేషన్ కదా. పేషెంట్, ఇది సింగులరే, కానీ దీనికి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అయిపోతుంది. లయనెస్ సింగులరే, కామన్ నౌన్, దీనికి ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అయిపోతుంది. కాలనీ సింగులరే, వై తీసేసి ఐఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. అంటే మిగిలిన 3 ఆప్షన్స్లో ఇచ్చిన నౌన్స్కి సింగులర్ ఫామ్లో ఉన్నాయి, కానీ వాటికి ప్లూరల్ ఫామ్స్ కూడా ఉంటాయి. ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్కి మాత్రం ప్లూరల్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి దట్ ఈస్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ యువర్ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2022 ఏపీ టెట్ పేపర్ 2లో అడిగిండ్రు. సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ డాష్ హియర్ అట్ రీజనబుల్ ప్రైసెస్. ఫర్నిచర్ అన్నది సింగులర్ సబ్జెక్ట్ కదా ఆల్వేస్, దీనికి ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేయడానికి పాసిబిలిటీ లేదు కదా. ఆల్వేస్ సింగులర్ కదా, ఆల్వేస్ సింగులర్, అన్కౌంటబుల్ నౌన్ కదా ఇది. అంటే వర్బ్ ఎట్లా రావాలి? దీనికి సింగులర్లోనే రావాలి. ఆప్షన్స్ 1 and 2 చూడండి. ఆర్, వర్ అన్నది ప్లూరల్ ఫామ్లో ఉన్న వర్బ్స్ కాబట్టి ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు హ్యాజా, ఈజా. గైస్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అనేది ఏ పని చేయట్లేదు. అట్లా చేస్తుంటే ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుండే. ఇట్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ వాయిస్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకనేది మనం యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్ లెసన్ చేసేటప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇది సింగులర్ నౌన్, ఇక్కడ వర్బ్ కూడా సింగులర్లో రావాలా. ఆప్షన్స్ 2 and 4 ఆర్ గాన్, ఎందుకంటే ఇవి V1 ప్లూరల్ వర్బ్స్ ఇవి. కాబట్టి V1 వర్బ్స్ 2 and 4ని ఎలిమినేట్ చేసినాం. క్యాన్ అనేది ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చు అని అంటే
ఇది మోడల్ వర్బ్ కదా, మోడల్ వర్బ్ పక్కన కంపల్సరీగా V1 వర్బ్ కనిపించాలి కదా, కానీ ఆప్షన్స్లో క్వశ్చన్లో బ్లాంక్ పక్కన V1 వర్బ్ ఏమన్నా ఉందా? రాంగ్ అన్నది అడ్జెక్టివ్. ఓకే, రాంగ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్, ఇట్లాంటివన్నీ అడ్జెక్టివ్స్. రాంగ్ అన్నది. ఆల్రైట్, సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2015 తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనే అడిగారు. దో ద డాష్ ఈస్ రిలవెంట్ వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ దో ద డాష్ దాని ఆర్టికల్ వచ్చిందని అంటే దాని పక్కన నౌన్ రావాలని మనకు తెలిసిపోతుంది కదా, రైట్. ఇక్కడ ఈజ్ అనే సింగులర్ వర్బ్ వచ్చింది అని అంటే ఈ బ్లాంక్లో సింగులర్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తే సింగులర్ నౌన్ రావాలి. ఇన్ఫర్మేషన్స్ అనే పదమే లేదు కదా, అందుకే ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసినాం. ఇన్ఫార్మ్ అన్నది V1 వర్బ్, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ? నౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ఫార్మింగ్ అన్నది ప్రెజెంట్ పార్టిసిపల్, అది అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు, కానీ అది అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు, లేదా జెరండ్ రూపం తీసుకొని నౌన్ లాగా పనిచేయచ్చు. ఇక్కడ ఈ బ్లాంక్లో మాత్రం అది పాసిబుల్ కాదు, అందుకే ఇన్ఫార్మింగ్ని ఎలిమినేట్ చేసినాం. అది ING ప్రెజెంట్ పార్టిసిపల్ వర్బ్ అది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్ అన్కౌంటబుల్ నౌన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. AP కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2019 అడిగారు. చూస్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ 4 ఆప్షన్స్ ఇట్లానే స్టార్ట్ అయినాయి. సో నో వరీస్ ఓవర్ దేర్, దాన్ని వదిలిపెట్టేసింది. ఆప్షన్ 1లో చూడండి, ప్యూపిల్స్ ఆర్ టాట్ టు రిసైడ్ ది ఆల్ఫాబెట్. సెకండ్ ఆప్షన్లో పీపుల్స్ ఆర్ టాట్ టు రిసైడ్ ది ఆల్ఫాబెట్. థర్డ్ వన్ ప్యూపిల్స్, ఫోర్త్ వన్ కూడా పీపుల్స్, ఆప్షన్ 1 లాగా. కానీ ఆప్షన్ 3లో లాస్ట్ చూడండి, ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ అక్షరమాలని ఆల్ఫాబెట్ అంటారు, ఆల్ఫాబెట్స్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ గాన్. ఇప్పుడు ఆప్షన్స్ 1, 2 అండ్ 4లో ఏది కరెక్ట్? సి గైస్, ఆప్షన్ 2లో పీపుల్స్ అని ఉంది. పీపుల్స్ అంటే పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్ అని ఇంతకుముందే చూసినాం కదా. పర్సన్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ జాతులకు చెందిన వ్యక్తులు అని అర్థం. ఇక్కడ ఏమన్నా ఉందా? టాట్ అని అంటే స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి కదా. స్టూడెంట్స్ ఏమంటారు? ప్యూపిల్స్ అని అంటారు, ప్యూపిల్స్. సో ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4. నౌ ఈజ్ ఇట్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4? పీపుల్స్ ఆర్ టాట్ టు రిసైటా, పీపుల్స్ ఆర్ టాట్ టు రిసైటెడా? ఇంతకుముందే మనం చూసాం, టూ అనే ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వస్తే కనుక అది V1లో ఉండాలి, కానీ రిసైటెడ్ అని ఎట్లుంది? అది V2 ఆర్ V3లో ఉంది, కాబట్టి ఎలిమినేట్ చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్, ప్యూపిల్స్ అంటే స్టూడెంట్స్ ఆర్ టాట్ టు V1 టు రిసైట్ ది ఆల్ఫాబెట్. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ద నౌన్ వర్డ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ సింగులర్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ వెన్ టేకెన్ యాజ్ ఎ మెసేజ్ ఆర్ ప్రామిస్. ఈ మీనింగ్తో తీసుకుంటే కనుక అది ఎప్పుడు కూడా సింగులర్ అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఇంకో మీనింగ్ ఏముంది? పదాలు. ఓకే, వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ అంటాం కదా, అట్లా తీసుకుంటే కనుక పదాలు అనే అర్థంతో తీసుకుంటే దాన్ని సింగులర్ లాగా పనిచేయచ్చు, ప్లూరల్ లాగా పనిచేయచ్చు. కానీ మాట, ప్రామిస్, ఒట్టు అనే మీనింగ్తో తీసుకుంటే మాత్రం అది ఎప్పుడు సింగులర్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఒక ఎగ్జాంపుల్, హీ నెవర్ గోస్ బ్యాక్ ఆన్ హిస్ వర్డ్. ఇక్కడ వర్డ్స్ అన్నారు మనం, ఇక్కడ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రామిస్ అని అర్థం. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫర్నిచర్స్ యూ బాట్ ఆర్ డిఫెక్టివ్. ఇక్కడ 2 ఎర్రర్స్ ఉన్నాయి. ఫర్నిచర్ అనేది ఎప్పటికీ మనం సింగులర్ ఫామ్లోనే, అన్కౌంటబుల్ నౌన్ కదా, అది సింగులర్ ఫామ్లోనే రావాలా. సో దానికి ఫర్నిచర్స్ అనే రూపమే లేదు. దాంతోపాటు ఆర్ అనే వర్బ్ని, ప్లూరల్ వర్బ్ని తీసుకోలేము. ద కరెక్ట్ ఫామ్ ఏంది? ద ఫర్నిచర్ యూ బాట్ ఈజ్ డిఫెక్టివ్ అనాలి. అట్లనే సీనరీ ఈజ్ ఆల్వేస్ అన్కౌంటబుల్ అండ్ సింగులర్ నౌన్, దాంతోపాటు ఈజ్ అనేది వస్తుంది. చేయగలరు అని చెప్పి దీన్ని సీనరీని ప్లూరల్కి మార్చదండి. రూల్ నేర్చుకున్నారు కదా, వై ఉంది, వైతో అంటే దాని ముందు కనుక ఒక కాన్సనెంట్ ఉంటే వైని తీసేసి IS యాడ్ చేస్తే సింగులర్ నుంచి ప్లూరల్కి మారిపోతుందని చూసిన కదా ఇంతకుముందే. అది వస్తుందని చెప్పి చేసేద్దండి. సీనరీకి ప్లూరల్ ఫామే లేదు, కాబట్టి దిస్ ఈజ్ ఎర్రర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్, కాబట్టి ఆర్ని కూడా వాడలేము. ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ ద సీనరీ ఆఫ్ ద అరావలి హిల్స్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2012 AP టెట్లో అడిగింది, అన్డివైడెడ్ ఏపీలో. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వ్యూ అండ్ సీనరీ, ఈ 2 నౌన్స్ యూజ్ చేస్తే యూ మస్ట్ నో దట్. దీని గురించి ఏం నాలెడ్జ్ తెలుసున్నారు మీకు? బోత్ ఆర్ కౌంటబుల్ నౌన్సా? వ్యూ గురించి అయితే మనకు తెలియదు, కానీ సీనరీ గురించి తెలుసు. సీనరీ ఈజ్ ఆల్వేస్ సింగులర్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ కదా, సింగులర్ అండ్ అన్కౌంటబుల్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. బోత్ ఆర్ కౌంటబుల్ అంటున్నాం. వ్యూ ఈజ్ అన్కౌంటబుల్, సీనరీ ఈజ్ కౌంటబుల్ అంట. సీనరీ ఈజ్ కౌంటబుల్ అన్నది తప్పు కదా ఇక్కడ. వ్యూ ఈజ్ అ కౌంటబుల్ నౌన్. ఆప్షన్ 3 చూడండి, వ్యూ ఈజ్ అ కౌంటబుల్ నౌన్, సీనరీ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. ఎస్, ఇది కరెక్టే కదా. బోత్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్, ఇది తప్పు. వ్యూ అన్నది దానికి ప్లూరల్ ఫామ్ కూడా ఉంటుంది, వ్యూస్. సారీ, ద మెంబర్స్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ ప్యానెల్ ప్రజెంటెడ్ దేర్ వ్యూస్ అని అంటాం, వాళ్ళ వ్యూస్ని ప్రజెంట్ చేసినాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 3. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, DSC 2008లో అడిగిందంట, దేర్ ఆర్ టూ మచ్ ఫర్నిచర్స్ ఇన్ ద రూమ్, దిస్ సెంటెన్స్ మే బి ఎడిటెడ్ యాజ్. గుర్తుపెట్టుకోండి, ఫర్నిచర్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్, దానికి ఎస్ యాడ్ చేసి బలవంతంగా ప్లూరల్ చేయలేరు మీరు. సో దీన్ని కరెక్ట్ చేయడం ఎట్లా? దేర్ ఆర్ టూ మెనీ ఫర్నిచర్సా? నో, ఇది కూడా ఫర్నిచర్సే ఉంది.
కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. దెర్ ఈజ్ టూ మెనీ ఫర్నిచర్ అని అంటామా? నో. అన్కౌంటబుల్ నౌన్కి ముందు మెనీ యూజ్ చేయలేము మనం. మెనీ అనేది నంబర్ని సూచిస్తుంది కాబట్టి యూజ్ చేయలేము. సో ఆప్షన్ 2 ఈస్ గాన్. దెర్ ఈస్ టూ మచ్ ఫర్నిచర్ ఇన్ ద రూమ్. దిస్ సీమ్స్ కరెక్ట్. ఆప్షన్ 4 చూడండి. దెర్ ఆర్ టూ మచ్ ఫర్నిచర్. నో గైస్, ఆర్ అనే వర్బ్ వాడిండు, ప్లూరల్ వర్బ్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దెర్ ఈస్ టూ మచ్ ఫర్నిచర్. ఇక్కడ ఒక నోట్, సెంటెన్స్ హియర్ దేర్ అనే పదాలతో స్టార్ట్ అయితే దాని తర్వాత వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సాధారణంగా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, కానీ హియర్ దేర్తో స్టార్ట్ అయిన సెంటెన్సెస్లో వర్బ్ తర్వాత యాక్చువల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, దేర్తో స్టార్ట్ అయింది, వర్బ్ వచ్చింది, ఫర్నిచర్ అనే యాక్చువల్ సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ వర్బ్ని ఈ సబ్జెక్ట్తో కంపేర్ చేయాలి మీరు. ఓకే, సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్ అయితే వర్బ్ కూడా సింగులర్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్ వచ్చింది కాబట్టి అందుకే ఆప్షన్ 4 ఎలిమినేట్ చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. సో గైస్, పైన చూసిన ఈ నౌన్స్కి ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, కానీ వీటిని ప్లూరల్ ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎట్లా? వీటికి ఎస్ యాడ్ చేసి చేయలేము. అది ముందే డిస్కస్ చేసినాం. మరి ఎట్లా అంటే ఈ రూల్ ఉంటుంది, ఈ రూల్ ఫాలో అవ్వాలి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ని వాటికి ముందు పెట్టి వాటిని ప్లూరల్లోకి యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ చేసేస్తాం. ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ అన్నారు. ఫర్నిచర్ని ప్లూరల్ లాగా తీసుకోవాలనుకోండి, సమ్ ఆఫ్ ద ఫర్నిచర్. లేదా అడ్వైస్ని ప్లూరల్ లాగా తీసుకుంటే ఏ పీస్ ఆఫ్ అని, మెనీ టైప్స్ ఆఫ్ అడ్వైస్ అని, అట్లనే మెనీ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ అని, ఎ ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ ఫర్నిచర్. లేదా ఒకవేళ బ్రెడ్ అయితే కనుక 2 స్లైసెస్, ఎ ఫ్యూ స్లైసెస్, ఫ్యూ మెనీ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అని ఇట్లా తీసుకోవచ్చు. హెయిర్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, హెయిర్స్ అనలేము మనము, దాని వల్ల ఏమన్నా ఎ ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ ఇట్లా అనొచ్చు. సో ఇప్పుడు ఫర్నిచర్ అనేది ప్లూరల్లోకి మార్చలేము, కానీ దీన్ని ప్లూరల్ సబ్జెక్ట్ లాగా వాడాలి. ఎట్లా వాడతారు? దాని ముందు మెనీ టైప్స్ ఆఫ్ పెట్టేసేయండి. ఇది మొత్తం ఏమవుతుంది? ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చిన వర్బ్ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయొచ్చు మీరు. మెనీ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ది ఎగ్జిబిషన్. ఉత్త ఫర్నిచర్ అంటే మనం ఇక్కడ ఆర్ వాడలేం కదా. సో అట్లనే సమ్ పీసెస్ ఆఫ్ అడ్వైస్ వర్ రియల్లీ యూస్ఫుల్. ఇక్కడ అడ్వైస్ అన్నది సింగులర్ నౌన్ కదా, అన్కౌంటబుల్ నౌన్. కానీ దాన్ని ప్లూరల్ నౌన్ చేయాలంటే ఏం చేస్తారు? దాని ముందు సమ్ పీసెస్ ఆఫ్ అని ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ వాడండి. 2 loaves of bread are worth 50 rupees. Some items of stationery are missing. And then 2 types of blood are found at the crime scene. Blood itself is an uncountable noun. కానీ దాన్ని ప్లూరల్లోకి మార్చాలంటే దాని ముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడండి. 2 different types, many different types ఇట్లా. రైట్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ సింగులర్ ప్లూరల్కి సంబంధించింది కాదు, అయినా కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు నౌన్స్. ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2015 టీఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్. విచ్ వర్డ్ ఈస్ యూస్ ఫర్ పెన్స్, పేపర్స్, envelopes, ఎట్సెట్రా? వీటన్నిటిని ఏమంటారు? స్టేషనరీ అంటారు. కానీ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి స్టేషనరీ అని. ఈజ్ ఇట్ 1 స్టేషనరీ విత్ ఏఆర్వై ఆర్ ఈజ్ ఇట్ 2 స్టేషనరీ విత్ ఈఆర్వై? 1 కాదు గైస్. స్టేషనరీ విత్ ఏఆర్వై, ఎన్ఏఆర్వై, స్టేషనరీ అంటే నాట్ మూవింగ్ అని అర్థం. నాట్ మూవింగ్, స్టేషన్ ఆగున్నది అని అర్థం. దీని అర్థం ఈ స్టేషనరీ అని అంటే ఇట్ మీన్స్ పెన్స్, పేపర్స్ అండ్ envelopes ఎట్సెట్రా. అండ్ స్టాచ్యూటరీ అంటే ఇట్ ఈస్ లీగల్లీ రిక్వైర్డ్ థింగ్ని స్టాచ్యూటరీ అని అంటారు. స్టాచ్యూరీ అని అంటే రిలేటెడ్ టు స్టాచ్యూస్ కలెక్టివ్లీ. స్టాచ్యూస్ ఉంటాయి కదా, అంటే శిల్పాలు, వీటిని స్టాచ్యూస్ అని అంటారు. వీటికి సంబంధించిన దాన్ని స్టాచ్యూరీ అని అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2 స్టేషనరీ విత్ ఎన్ఈఆర్వై, ఎన్ఏఆర్వై కాదు. సో పైన నేర్చుకున్న కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ బేస్ క్వశ్చన్ ఇది. 2014 ఏపీ టెట్లో అడిగిండ్రు. నో హీ గేవ్ మెనీ అడ్వైసెస్. అడ్వైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కదా, దానికి ప్లూరల్ ఫామ్ ఉన్నది కదా. సో దిస్ ఈజ్ రాంగ్. దీనికి కరెక్ట్ ఫామ్ ఎడిట్ చేసి కరెక్ట్ ఫామ్ ఎట్లా రాయొచ్చు అని చెప్తున్నాను. ఈ గేవర్ మచ్ అడ్వైస్ అనొచ్చా? రైట్. మెనీ అడ్వైసెస్ అనొచ్చా? సేమ్ ప్రాబ్లం ఇక్కడ. సింగులర్ అన్కౌంటబుల్ నౌన్ని ప్లూరల్ చేసేసిన ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 ఆర్ గాన్. ఆప్షన్ 2 కూడా తప్పే. మచ్ అడ్వైస్ అన్నారు, ఏమంటారు? మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనే అడిగారు. టేబుల్ వేర్ ఇస్ నోన్ యాజ్. టేబుల్ పైన వాడే స్పూన్స్, ప్లేట్స్, సాసర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏమంటారు అని అంటే క్రాకరీ. ఓకే. ఆప్షన్ 4 CROKARY అనే పదమే లేదు. క్రాకెన్ అనేది గ్రీక్ మిథాలజీలో ఒక పెద్ద ఆక్టోపస్, సముద్రంలో పోయే షిప్స్ని మింగేంత పెద్ద ఆక్టోపస్ ఉంటుంది. దానికి ఇచ్చిన మిథలాజికల్ యానిమల్ అది క్రాకెన్. క్రాకరీ అంటే క్రాకర్స్కి సంబంధించింది. బాణాలు ఉంటాయి కదా, క్రాకర్స్. సంథింగ్ రిలేటెడ్ టు క్రాకర్స్ ఈస్ కాల్డ్ క్రాకరీ. సారీ, CKERY. ఆల్రైట్. తర్వాత ఈ రెండు నౌన్స్కి డిఫరెన్స్ చూడండి. పర్సెంట్ ఆల్మోస్ట్ రెండు సేమ్ కదా, 100లో ఎంత అనేది, రైట్. కాకపోతే నౌన్స్ లాగా యూజ్ చేసినప్పుడు వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పర్సెంటేజ్ అనే నౌన్ షుడ్ బి ప్రిసీడెడ్ బై అన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అడ్జెక్టివ్స్ తర్వాత చూస్తాం మీద, కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్లా లార్జ్, హ్యూజ్ పర్సెంటేజ్, లార్జ్ పర్సెంటేజ్ ఇట్లాంటి అడ్జెక్టివ్స్ రావాలి దీని ముందు, పర్సెంటేజ్ అనే నౌన్కి ముందు. ఎగ్జాంపుల్, ఏ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ DSP ఆస్పిరెంట్స్ ఆర్ రీఅప్లయింగ్ ఫర్ టెట్ ఆర్ వెయిటింగ్ ఫర్ DSC ఎగ్జామినేషన్, ఇట్లా కూడా చెప్పొచ్చు. కానీ పర్సెంట్ అనే నౌన్కి ముందు మీకు ఒక నంబర్ కనిపించాలి.
ఓకే, కార్డినల్ అడ్జెక్టివ్ అంటే కౌంటబుల్ నెంబర్ కనిపించాలి. ఎట్లా? ద అప్లికేషన్స్ ఫర్ టెట్ ఇంక్రీజ్ బై 50%. 50 అనే నెంబర్ని సూచిస్తుంది కదా, 50% ఇన్ ద పాస్ట్ 3 years. ఈ పర్సన్కి బదులు మనం ఈ సింబల్ యూజ్ చేయొచ్చు, పర్సెంట్ అనే నౌన్కి బదులు. ఓకేనా? మీరు ఇట్లా పర్సంటేజ్తో ఇట్లా వాడలేరు, 50% ఆఫ్ స్టూడెంట్స్ అనలేరు, 50%. రిమెంబర్ దిస్ గైస్. పర్సంటేజ్కి ముందు కౌంటబుల్ నెంబర్ రావద్దు, ఒక అడ్జెక్టివ్ రావాలా, క్వాంటిటీని పరిమాణాన్ని సూచించే అడ్జెక్టివ్ రావాలా, లార్జ్, లెస్, హ్యూజ్ ఇట్లాంటి అడ్జెక్టివ్స్ రావచ్చు. కానీ పర్సెంట్ అనే నౌన్కి ముందు నంబర్ కంపల్సరీ కనిపించాలి మీకు. ఈ నెక్స్ట్ రూల్ చూడండి. ద ఫాలోయింగ్ నౌన్స్ హ్యావ్ సేమ్ ఫార్మ్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. వీటి సింగులర్లో ప్లూరల్లో సేమ్ ఫార్మ్స్ ఉంటాయి. ఎయిర్క్రాఫ్ట్, కౌన్సిల్ అని అంటే లాయర్ అనుకోండి. క్రూ తెలుసు కదా, దిస్ ఈజ్ ద కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ వర్కర్స్. డియర్ అంటే జింక, జింకని జింకలని రెండింటికి డియర్ అంటాం. డియర్ అనే నౌన్తో పిలుస్తాం. ఫిష్ ఒకటి ఉన్నా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా ఫిష్ అని పిలుస్తాం. జ్యూరీ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ కదా, గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సిరీస్, షీప్ అది కూడా కలెక్టివ్ నౌన్. స్పీసీస్, టీమ్. రైట్. ఏ షీప్ ఈజ్ రోమింగ్. షీప్ అన్నది సింగులర్, షీప్ అనేది ఇక్కడ ప్లూరల్, రెండు పాసిబులే. షీప్ అనే నౌన్ సింగులర్ షీప్కి పనికొస్తుంది, ఒక గొర్రెకి గొర్రెలకు కూడా పనికొస్తుంది. రైట్, దే ఎగ్జిస్ట్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్ ఇన్ ద సేమ్ ఫామ్. ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్ ఉంటే తీసేయాల్సిన అవసరం లేదు. హీ కాట్ ఎ ఫిష్, ఇక్కడ ఒక్క చేపని పట్టుకున్నాడు అని అర్థం. హీ కాట్ మెనీ ఫిష్ అని అంటే చాలా చేపల్ని పట్టుకున్నాడు అని అర్థం. కాకపోతే ఫిషెస్ అనేది కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని అంటే డిఫరెంట్ రకాల చేపలని ఫిషెస్ అని అంటారు. ఒకటే రకమైన చేప ఉంది అని అంటే దాన్ని ఫిషెస్ అనొద్దు, ఫిష్ అనాలి. ఒకటే రకమైన చేపలు ఉన్నాయంటే ఒక చేపని ఫిష్ అంటారు. ఒకటే రకమైన చేపలు 1000 ఉన్నా, 1 ఉన్నా, 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా ఫిష్ అనే అంటారు. కానీ డిఫరెంట్ రకాల చేపలు ఉంటే అప్పుడే ఫిషెస్ అనాలో గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా హీ కాట్ మెనీ ఫిష్. హీ కాట్ మెనీ ఫిష్ అని అంటే ఒకటే రకమైన చేపలు ఒకటి కన్నా ఎక్కువ పట్టుకున్నాడు అని, మేబీ 10, 100 ఇట్లా. అదే ఫిషెస్ అని అంటే డిఫరెంట్ రకాలైన చేపలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఆర్ కాల్డ్ రెఫర్ టు యాజ్ ఫిషెస్. ఓకే. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2022 AP TET పేపర్ 1 లో అడిగింది. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్. సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్తో యూజ్ చేయగలిగిన వర్డ్ ఏది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ నౌన్ ఏది అని అడుగుతున్నాడు. నౌన్ ఏది అని అంటే సి గైస్, దట్ ఈస్ టీమ్. ఇట్స్ అ కలెక్టివ్ నౌన్ కదా. సింగిల్ యూనిట్ లాగా తీసుకుంటే ద టీమ్ హ్యాస్ అరైవ్డ్ అనొచ్చు. అదే ఇండివిజువల్ మెంబర్స్ లాగా తీసుకుంటే ద టీమ్ ఆర్ స్టేయింగ్ ఇన్ డిఫరెంట్ హోటల్స్. మనం ఇది కలెక్టివ్ నౌన్స్లో చూసినాం కదా, ఒకసారి ఆ వీడియో చూడండి. కలెక్టివ్ నౌన్స్ సేమ్ ఫామ్లో సింగులర్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తాయి, ప్లూరల్ సబ్జెక్ట్ లాగా కూడా పనిచేస్తాయి. ఓకే. పాత్ అనేది ఇక్కడ సింగులర్, దీనికి ఎస్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ప్లూరల్ లాగా పనిచేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ పాత్ని మనం బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ లాగా యూజ్ చేయలేం. డే కూడా సేమ్, రూఫ్ కూడా సేమ్. ఈ 13th రూల్ చూడండి. కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో సమ్ నౌన్స్ అపియర్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్కి ముందు తర్వాత వస్తాయి. ఎగ్జాంపుల్ ఇట్లా, రైట్, డోర్ టు డోర్. ఇన్ సచ్ కేస్ ద నౌన్ షుడ్ బి సింగులర్. ఇట్లా మీరు డోర్స్ టు డోర్స్ అని అంటే తప్పు. ఓకే, టు అనే ప్రిపోజిషన్కి ముందు తర్వాత డోర్ అనే నౌన్ ఉంది, అట్లాంటప్పుడు డోర్ టు డోర్. రో అపాన్ రో అనాలా, రోస్ అపాన్ రోస్ అని అంటే తప్పు ఇది. పేజ్ ఆఫ్టర్ పేజ్, అట్లానే టౌన్ ఆఫ్టర్ టౌన్, ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రిపోజిషన్కి ముందు తర్వాత ఒకటే నౌన్ వచ్చిందనుకోండి, ఇఫ్ ద సేమ్ నౌన్ అపియర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎ ప్రిపోజిషన్ ఇన్ ఎ సెంటెన్స్, దెన్ దట్ నౌన్ షుడ్ బి ఇన్ ఇట్ సింగులర్ ఫామ్. గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2019 AP TET TGT ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ నాట్ ఏ ప్లూరల్ నౌన్. అంటే ఎప్పుడు సింగులర్ నౌన్ ఏది అని అడుగుతున్నారు. గీస్ అన్నది గూస్ అనే నౌన్కి ప్లూరల్ ఫామ్ కదా. గూస్ అనే ఎగిరే బాతు కదా, అది సింగులర్, ఇది ప్లూరల్ ఫామ్. యానల్స్ అన్నది ఇది కూడా ప్లూరల్ ఫామే. చూద్దాం. పౌల్ట్రీ అన్నది, పౌల్ట్రీ అంటే తెలుసు కదా, కోళ్ళు అని రెఫర్ చేయడానికి పౌల్ట్రీ అని అంటారు. FOWL ఈ పదం కూడా వాడతారు కోళ్ళు అని రెఫర్ చేయడానికి. ఓకే. మెమెంటో హియర్ ఈజ్ ది సింగులర్ నౌన్ హియర్. ఇప్పుడు కంపౌండ్ నౌన్స్ని సింగులర్ నుంచి ప్లూరల్లోకి ఎట్లా మార్చాలి? కంపౌండ్ నౌన్స్ అని అంటే ఇట్లా హైఫన్తో జాయిన్ చేయబడిన నౌన్స్ కంపౌండ్ నౌన్స్. బ్రదర్ ఇన్ లా ఇట్లా. ఈ కంపౌండ్ నౌన్స్ ఆర్ మేడ్ ప్లూరల్ బై చేంజింగ్ ద మెయిన్ వర్డ్ టు ప్లూరల్. మెయిన్ ఒక నౌన్ ఉంటుంది, దానికి ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేయండి. కమాండర్ ఇన్ చీఫ్లో కమాండర్ అన్నది మెయిన్ నౌన్, దీని ప్లూరల్ ఎట్లా చేస్తారు? కమాండర్స్ అని చేస్తారు. ఓకే. బెడ్రూమ్ అని అంటుంటాం కదా, ఇట్స్ యాక్చువల్లీ కంపౌండ్ నౌన్, కాకపోతే దీని బెడ్ హైఫన్ లేకుండా ఇట్లా రాస్తారు, మనం ఏమంటాం బెడ్రూమ్స్. ఓకే. రూమ్ అన్నది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ దేర్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కూడా, దానికి ఎస్ యాడ్ చేస్తాం. బెడ్రూమ్స్ లేదా బెడ్రూమ్స్ అని సింగిల్ వర్డ్ లాగా. బెడ్స్ రూమ్ అని ఎప్పుడు చేద్దాన్ని. మెయిడ్ సర్వెంట్ అంటే ఇంట్లో పనామే, ప్లూరల్ ఏంది మెయిడ్ సర్వెంట్స్. అట్లనే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ మెంబర్ అన్నది ఇంపార్టెంట్ నౌన్, ఇంపార్టెంట్ వర్డ్ అది, దానికి ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేస్తే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీని షార్ట్ ఫామ్లో ఎట్లా అంటారు మళ్ళీ? MLA స్మాల్ ఎస్, MLAs అని అంటారు. ఓకే. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాదు గైస్, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పీకాక్ అంటే తెలుసు కదా,
నెమలి దానికి లాస్ట్ కేసు పెట్టేయండి. మ్యాన్ లవర్స్, అట్లనే షెఫ్ డి మిషన్ అని అంటే మిషన్ డైరెక్టర్ అనుకోండి, షెఫ్స్ డి మిషన్స్. అట్లనే మ్యాన్ ఇన్ చార్జ్, మ్యాన్ని ప్లూరల్ చేసేస్తే మెన్ అయిపోతుంది. షెఫ్ డోర్ ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్, దీని ప్లూరల్ ఫామ్ షెఫ్స్ డోర్. దీనికి మీనింగ్ ఏంటి అని అంటే మాస్టర్ పీస్. ఆల్రైట్, మాస్టర్ పీస్. దీనికి ఇంకొక మీనింగ్ మ్యాగ్నమ్ ఓపస్ అని కూడా అంటారు. మ్యాగ్నమ్ ఓపస్ ఆర్ట్ వర్క్లో మాస్టర్ పీస్ని, మ్యాగ్నమ్ ఓపస్ని షెఫ్ డోర్ అని అంటారు. ఇట్స్ డిరైవ్ ఫ్రమ్ ఫ్రెంచ్. దీన్ని ఇంగ్లీష్లో కూడా వాడతారు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 తెలంగాణ టీఆర్టీలో అడిగారు. బోత్ మై డాష్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఆప్షన్ చూస్తే బ్రదర్ ఇన్ లా అనే నౌన్కి ప్లూరల్ ఫామ్ ఈ బ్లాంక్లో పోతుంది అని మనకు అర్థమైంది. ఎట్లా బోత్ అంటున్నారు కాబట్టి ఇద్దరు. సో ఆప్షన్స్ 1 అండ్ 2, 4, 1ని ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఎందుకు? బ్రదర్ ఇన్ లాలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంది? అది నౌన్ అయిన లాలో దాన్ని ప్లూరల్లోకి మారుస్తాం. అదేంది? బ్రదర్. కానీ ఇక్కడ చూడండి పొసెసివ్ కేసులోకి మార్చింది. ఇట్లా కంపౌండ్ నౌన్స్కి పొసెసివ్ కేసులో మార్చడానికి లాస్ట్ వర్డ్కి అపాస్ట్రఫీ ఎస్ని యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్లూరల్ చేయడానికి బ్రదర్కి అపాస్ట్రఫీ ఎస్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఆప్షన్ 1లో లాస్ట్ కేస్ యాడ్ చేసింది, ఇది తప్పు. ఆప్షన్ 2లో అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసిండ్రు. ఆప్షన్ 4లో బ్రదర్స్ని ప్లూరల్ చేసింది కానీ లాస్ని కూడా ప్లూరల్ చేసింది. అందుకే ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. ఈ 15th రూల్ చూడండి. కొన్ని లాటిన్ నుంచి డిరైవ్ చేసుకున్న నౌన్స్ సాధారణంగా అవి యూఎంతో ఎండ్ అవుతాయి. వాటిని ప్లూరల్లోకి మార్చడానికి ఈ యూఎంని తీసేసి లాస్ట్కి ఏ పెట్టేసేయండి. ఎగ్జాంపుల్, అజెండం అంటే ద పర్పస్ ఆఫ్ ఎ మీటింగ్ ఆర్ అన్ అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ అజెండం. దాని ప్లూరల్ ఫామ్ అజెండా. ఒక మీటింగ్లో అజెండా డిస్కస్ చేస్తున్నారు అని అంటారు కదా, అంటే మోర్ దెన్ వన్ అజెండా అని. డేటా అని అంటాం కదా, దట్ ఈస్ యాక్చువల్లీ ప్లూరల్. దాని సింగులర్ ఫామ్ ఇస్ డేటమ్. ఎరాటమ్ అంటే ప్రింట్లో మిస్టేక్స్ని ఎరాటమ్ అని అంటారు. మిస్టేక్ని ఎరాటమ్, దాని ప్లూరల్ ఫామ్ ఎరాటా. మెమొరాండమ్ అంటే తెలుసు కదా, దానికి ప్లూరల్ ఫామ్ మెమొరాండా. ఓవమ్ అని అంటే ఎగ్, దాని ప్లూరల్ ఫామ్ ఓవా అనేది. అంటే రిప్రొడక్టివ్ లాంగ్వేజ్లో ఓవమ్ అని అంటే ఎగ్ అని అర్థం, రైట్. అట్లానే డిక్టా, స్ట్రాటా, కరికులా, రైట్. దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్, ద వర్డ్ ఎరాటమ్ ఇస్ ఇట్ ఎ ప్లూరల్ నౌన్, ఒక అడ్జెక్టివా, ఆర్డినరీ వర్బా, సింగులర్ నౌనా? యూఎంతో ఎండ్ అయిందనంటే అది సింగులర్ నౌన్ అవుతుంది. ఇట్స్ నాట్ ప్లూరల్. ఒకవేళ ప్లూరల్ అయితే లాస్ట్కి ఏమో రావాలా? యూఎం బదులు ఏ రావాలా? ఎరాటా కదా, ఎరాటా. ఇది అడ్జెక్టివ్ కాదు, వర్బ్ అసలుకే కాదు. ఈ క్వశ్చన్ కూడా లేటెస్ట్ ఏపీ 2024లో అడిగారు. పేపర్ 2లో చూస్ అ వర్డ్ దట్ ఈస్ ఎ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సి గైస్, హంబుల్, బ్లంట్ అండ్ ఇంపోలైట్, ఇవన్నీ ఏంటివి? అడ్జెక్టివ్స్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ డాటమ్. ఇట్ ఈస్ ఎ సింగులర్ నౌన్. దీన్ని ప్లూరల్ చేయాలంటే డేటా అని చేస్తారు. ఓకే. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగిండ్రు. చూస్ ఎ ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ప్లూరల్ నౌన్ ఏంది? డాటమ్, ఫోకస్, ఫౌల్, ఇవన్నీ సింగులర్ నౌన్స్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఫోకై. ఇక్కడ మనం ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాం, అదేంటి? డాటమ్ని ఎలిమినేట్ చేసినాం. ఓకే, ఫోకస్ అండ్ ఫోకై అనేది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. యూఎంతో వచ్చిందంటే దట్ ఈస్ ఎ లాటిన్ నౌన్ టేకెన్ ఇంటూ ఇంగ్లీష్ కదా. యూఎం ఉంటే కనుక అట్లాంటి నౌన్స్కి దట్ ఈస్ సింగులర్. దీనికి ప్లూరల్ డేటా కదా, ఏతో ఎండ్ చేయాలి దాన్ని యూఎం తీసేసి. సో ఇది ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి, మిగిలిన తర్వాత చూస్తాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ నుంచి అడిగిండ్రు. ఐడెంటిఫై ద ప్లూరల్ వర్డ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్లెవర్గా నౌన్ అని ఇవ్వకుండా వర్డ్ అని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? నౌన్ అని అంటే మీకు ఇది నౌన్స్ బేస్డ్ క్వశ్చన్ అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది. అట్లని చెప్పి whoever is the paper setter, he didn't want to make it any easy for you guys. See guys, curriculum, తో ఎండ్ అయితే దిస్ ఇస్ సింగులర్ కదా. ఓకే, దీనికి ప్లూరల్ ఫామ్ కరిక్యులా, కానీ సింగులర్లో ఉంది, ఎలిమినేట్ చేసాం. సిలబస్ అండ్ రేడియస్ నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది. దిస్ ఇస్ రాంగ్. ఇవి సింగులర్. ఎందుకు సింగులర్ అనేది విల్ సీ. ద కరెక్ట్ ఫామ్ హియర్ ఈస్, కరెక్ట్ ప్లూరల్ వర్డ్ హియర్ ఈస్ అజెండా. దీని సింగులర్ ఫామ్ ఏంది? అజెండమ్. తో ఎండ్ అయినా లాటిన్ నుంచి తీసుకున్న నౌన్స్. వీటిని ప్లూరల్ చేయాలంటే లాస్ట్ ఉన్న యూఎం తీసేసి ఏ చేయండి. ఈ నెక్స్ట్ టేబుల్ చూడండి. ఈ నౌన్స్ పైన డిస్కస్ చేసిన నౌన్స్కి ఎక్సెప్షన్స్, అంటే ఆ రూల్ ఇక్కడ వర్కౌట్ కాదు అని. ఈ నౌన్స్ కూడా యూఎంతోనే ఎండ్ అవుతున్నాయి. కాకపోతే ఈ నౌన్స్ని ప్లూరల్ లాగా మార్చడానికి ఈ ట్రైలింగ్ యూఎంని తీసేసి ఏ యాడ్ చేయము, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆ నౌన్ని తీసుకొని ఎస్ యాడ్ చేస్తాం. ఇది దాని ఎక్సెప్షన్. మ్యూజియమ్స్ అంటారు, మ్యూజియా కాదు. ఓకే, దీన్ని ఇట్లా అనొద్దండి, మ్యూజియా. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. ఫోరమ్స్, అట్లనే అసైలమ్స్ అని అంటే ఒక పిచ్చోళ్ళను ఉంచే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని అసైలం అని అంటారు. దాన్ని ల్యూనెటిక్ అసైలం అంటారు. ల్యూనెటిక్, LUNATIC, ల్యూనెటిక్ అసైలం. ల్యూనెటిక్స్ అని అంటే పిచ్చోళ్ళు. ప్రీమియమ్స్, ప్రీమియా అన్నారు, గుర్తుపెట్టుకోండి. పెండ్యులమ్స్. ఇప్పుడు ఈ 16th పాయింట్ చూడండి.
ప్లూరల్స్ ఆఫ్ సమ్ నౌన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ ఎండింగ్ ఇన్ యూఎస్. లాస్ట్కి యూఎస్ ఉంటే కనుక అట్లాంటి నౌన్స్ లాటిన్ నుంచి తీసుకున్నవి ఉంటాయి. వాటిని సాధారణంగా ఆ యూఎస్ తీసేసి వాటిని ఆ రెండు అక్షరాలను ఐతో రీప్లేస్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రేడియై. రేడియస్ కదా, యూఎస్ ఎండ్ అయింది, ఆ యూఎస్ని తీసేసి ఐ పెట్టేస్తాం. అట్లనే ఫంగస్, ఫంగై, సిలబస్, సిలబై, ఫోకస్, ఫోకై, ఫోకస్, ఫోకై. ఈ క్వశ్చన్ చూడండి. లేటెస్ట్ ఏపీ టెట్ 2024లో అడిగినారు. ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫంగస్ అండ్ సిలబస్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఇవి లాటిన్ నుంచి డిరైవ్ చేసుకున్న నౌన్స్. వీటిలో యూఎస్ ఉంటే అవి సింగులర్ అయితే వీటిని ప్లూరల్ ఫామ్ ఏం చేస్తారు, ఆ యూఎస్ తీసేసి ఐ పెడతారు. ఫంగై, ఇది సిలబై. అండ్ డేటా అన్నది లాటిన్ నుంచి తీసుకున్న నౌన్స్ యూఎంతో ఎండ్ అయితే కనుక ఆ యూఎంని తీసేసి ఏతో రీప్లేస్ చేసి ప్లూరల్ చేస్తారు, రైట్? సో డేటా అన్నది ఇక్కడ మీ కరెక్ట్ ఆప్షన్. అండ్ థీసిస్ అన్నది సింగులర్ నౌన్. ఎట్లా అనేది నెక్స్ట్ చూసాం. ఏదైనా ఐఎస్తో ఎండ్ అయితే నౌన్, దాని ఐఎస్ని ఈఎస్తో రీప్లేస్ చేసి మనం ప్లూరల్ ఫామ్ చేస్తాం. దిస్ ఇస్ యాక్చువల్లీ సింగులర్. ఐఎస్ ఉంటే కనుక సింగులర్, అది నెక్స్ట్ చూసాం. అందుకని దీన్ని ఎలిమినేట్ చేసేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ప్లూరల్ నౌన్ ఈస్ డేటా. ఈ క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగిండ్రు. చూస్ ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. యూఎం ఉంటే సింగులర్, యూఎస్ ఉంటే సింగులర్, అది కూడా ఎలిమినేట్ చేసాం. ఫౌల్ అనేది సింగులర్, అది కూడా ఎలిమినేట్ చేసాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫోకై. ఫోకై ఈజ్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఫోకస్. యూఎస్ ఉంటే కనుక లాస్ట్కి ఆ యూఎస్ తీసేసి ఐతో రీప్లేస్ చేసి ప్లూరల్ చేస్తాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2018 పేపర్ 1 ఏపీ టెట్లో అడిగిండ్రు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్లూరల్ నౌన్, చూస్ ఇట్ అంటున్నారు. యూఎస్ సింగులర్ నౌన్, ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. యూఎం సింగులర్ నౌన్, ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ 3 ఈజ్ ఎలిమినేటెడ్. క్రైసిస్ ఐఎస్ వస్తే కూడా సింగులర్ నౌన్ అవుతుంది, దాని ప్లూరల్లో ఈఎస్ ఉంటుంది, అది డిస్కస్ చేసాం. నెక్స్ట్ రూల్, ద కరెక్ట్ ఫామ్ హియర్ ఈస్, కరెక్ట్ ప్లూరల్ ఫామ్ నౌన్ హియర్ ఈస్ సిలబై. దీని సింగులర్ ఫామ్ ఏంది, ఐని తీసేసి యూఎస్ పెట్టినట్టు అది సిలబస్, అది సింగులర్ ఫామ్. ఆ యూఎస్ని తీసేసి ఐ ప్లేస్ చేస్తే, ఐతో రీప్లేస్ చేస్తే ప్లూరల్. ఆ క్రైసిస్ అని చూసినాం కదా, దానికి రూల్ ఇది 17th రూల్. కొన్ని ప్లూరల్ నౌన్స్ వాటిని గ్రీక్ నుంచి తీసుకున్నారు. ఒకవేళ అవి కనుక ఐఎస్తో ఎండ్ అయితే కనుక వాటిని ప్లూరల్ చేయడానికి, ఐఎస్ ఎండ్ అయిన సింగులర్స్ ఉంటే వాటిని ప్లూరల్ చేయడానికి ఐఎస్ని తీసేసి ఈఎస్ యాడ్ చేయండి. ఐఎస్కి బదులు ఈఎస్. సింపుల్గా చెప్పాలంటే ఐకి బదులు ఈ, లాస్ట్ ఉన్న ఐకి బదులు ఈ. ఎగ్జాంపుల్ బేసిస్, దాని ప్లూరల్ బేసెస్. థీసిస్, పిహెచ్డి చేసే లాస్ట్ ప్రాజెక్ట్ వర్క్ లాగా థీసిస్ సబ్మిట్ చేయాలి కదా, ఆ పేపర్ని ఏమంటారు, థీసిస్, ఆ స్టడీని. దాంట్లో లాస్ట్ ఉన్న ఐఎస్ తీసేసి ఈఎస్, థీసిస్ అంటే మల్టిపుల్ థీసిస్ అని అర్థం. హైపోథసిస్, సేమ్ హైపోథసిస్. అట్లనే అనాలిసిస్ అని కూడా ఉంటుంది, దాని ప్లూరల్ ఫామ్ ఏంది అనాలిసిస్. అట్లనే క్రైసిస్ అని అంటే క్రైసిస్. ఆల్రైట్ గైస్, ఇప్పుడు ఇంకొన్ని నౌన్స్. 18th రూల్ చూడండి. ద ప్లూరల్స్ ఆఫ్ సమ్ నౌన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ ఎండింగ్ ఇన్ ఓఎన్. ఓఎన్తో ఎండ్ అయితే కనుక ఆ లాస్ట్కున్న ఓఎన్ని తీసేసి ఏతో రీప్లేస్ చేయండి. లాస్ట్కున్న ఓఎన్ని తీసేసి ఏతో రీప్లేస్ చేయాలా. ఇవి ఎక్కువేం లేవు. ఫినామినాన్, ఫినామినా, లాస్ట్కున్న ఓఎన్ తీసేసి ఏ ప్లేస్ చేసాం. క్రైటీరియన్, క్రైటీరియా. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగారు. పేపర్ 1లో ఏం చేయమంటున్నారు, చూస్ ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద నౌన్ ఫామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఐఎస్, యుఎస్, ఐఎస్ ఇట్లా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సింగులర్ కదా. ఆప్షన్ 1, 2 అండ్ 3. ఓకే. అనాలిసిస్కి ప్లూరల్ ఫామ్ ఏంది అనాలిసిస్, ఈఎస్ రావాలా. క్రైసిస్కి కూడా లాస్ట్కి ఈఎస్ రావాలా. ఫంగస్కి యూఎస్ని తీసేసి ఐ ప్లేస్ చేయాలా, ఫంగై. ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ హియర్ ఈజ్ క్రైటీరియా. దీని సింగులర్ ఫామ్ ఏంది క్రైటీరియన్. లాస్ట్కు ఓఎన్ ఉండాలా. లాస్ట్కున్న ఓఎన్ని తీసేసి ఇట్లాంటి గ్రీక్ నుంచి అప్రోప్రియేట్ చేసుకున్న నౌన్స్కి లాస్ట్కు ఓఎన్ ఉంటే కనుక దానికి ప్లూరల్ ఫామ్ ఎట్లా ఫామ్ చేస్తారు, లాస్ట్కున్న ఓఎన్ తీసేసి ఏ ప్లేస్ చేయడం ద్వారా. ఇప్పుడు 19th రూల్, దిస్ ఇస్ ద లాస్ట్ రూల్. ఇది చూడండి. సింగిల్ లెటర్డ్ నౌన్స్ కానీ, నౌన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్రివేషన్స్ కానివ్వండి, ఆర్ వర్డ్స్ బిలాంగింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటిని ప్లూరల్కి చేంజ్ చేయాలంటే ఎట్లా చేస్తారు. సింపుల్గా లాస్ట్కి ఎస్ని ప్లేస్ చేయడం ద్వారా లేదా అపాస్ట్రఫీ ఎస్ ప్లేస్ చేయడం ద్వారా వీటిని సింగులర్ నుంచి ప్లూరల్ లాగా చేయొచ్చు. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లెసన్లో డిస్కస్ చేసాం కదా, నౌన్స్ అని అంటే పరిమితం చేసుకోవద్దండి. నౌన్స్ అంటే ఓన్లీ నౌన్స్ అని. ప్రతి పదం కూడా సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిందని అంటే అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కన్నా చెందనియండి. సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిందంటే అది నౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ బట్ అనేది కంజంక్షన్ కదా, కానీ ఈ సెంటెన్స్లో చూడండి, బట్ ఈజ్ ఏ కంజంక్షన్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంది, వర్బ్ ఈజ్ కదా, బట్ ఈజ్ ఎ కంజంక్షన్, ఈజ్ అనేది వర్బ్. ఇప్పుడు బట్ అనేది ఈజ్కి ఏ పొజిషన్లో వచ్చింది, సబ్జెక్ట్ పొజిషన్లో. సబ్జెక్ట్ పొజిషన్లో ఏమేమి రావచ్చు, నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, కానీ ఇది డెఫినెట్లీ ప్రొనౌన్ అయితే కాదు. అప్పుడు ఏమిట్లా వర్క్ చేస్తున్నట్లు నౌన్. కాబట్టి ఇట్లా మీరు ఏ పదాన్ని తీసుకోండి, సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తే దాని ఒక వర్బ్కి సెంటెన్స్లో అది నౌన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి మీరు. దీన్ని ప్లూరల్ చేయాలి. ఎట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇఫ్స్ అండ్ బట్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ది ఆర్గ్యుమెంట్. ఆల్రైట్,
ఇది దిస్ ఇస్ స్టాండర్డ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లా ఉంటుంది. ఇఫ్లు బట్లు యూజ్ చేయరాదు అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్లీ దాని పక్కన ఎస్ పెట్టి ప్లూరల్ చేయడానికి ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ఇట్లా పెట్టరు. అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తారు. అపాస్ట్రఫీ ఎస్. అట్లనే బట్కి కూడా అపాస్ట్రఫీ ఎస్. అంటే దిస్ ఇస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ బట్. ఇఫ్ అపాస్ట్రఫీ ఎస్ అని అంటే ఇట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ అని అర్థం. బైనరీ సిస్టమ్ అని అంటారు కదా, కంప్యూటర్లో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఆన్ ఆఫ్కి బదులు 1 0 యూజ్ చేస్తారు. దీన్ని ఒక సెంటెన్స్లో పెట్టిన అనుకోండి, జీరోస్ అండ్ వన్స్ మేకప్ ద బైనరీ సిస్టమ్. జీరో ప్లూరల్ ఆఫ్ జీరో అండ్ ప్లూరల్ ఆఫ్ 1. ఎట్లా? అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయొచ్చు. లేదా జీరో అన్నది నెంబర్ కాబట్టి అపాస్ట్రఫీ కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఉండదు కాబట్టి సింప్లీ అపాస్ట్రఫీ లేకుండా ఓన్లీ ఎస్ కూడా యూజ్ చేయొచ్చు. జీరో అపాస్ట్రఫీ ఎస్, 1 అపాస్ట్రఫీ ఎస్ అన్న కరెక్టే. జీరో పక్కన ఎస్, 1 పక్కన ఎస్ అన్న కరెక్టే. జీరోస్ అండ్ వన్స్ అనే మీనింగ్తోనే తీసుకుంటాం దాన్ని. ఇట్లా సింగిల్ లెటర్డ్ వర్డ్స్ యొక్క ప్లూరల్స్ ఇట్లా ఫామ్ చేస్తాం. ఈ టేబుల్ చూడండి. ఇఫ్కి సింగులర్ ఈజ్ ఇఫ్, దానికి ప్లూరల్ ఎట్లా ఫామ్ చేస్తారు? 2 రకాలుగా కదా. ఇఫ్ అపాస్ట్రఫీ ఎస్ లేదా ఐఎఫ్ఎస్. బిఏ పక్కన స్మాల్ ఎస్. ఇట్లాంటి అబ్రివేటెడ్ ఫామ్స్కి ప్లూరల్స్ ఎట్లా ఫామ్ చేస్తారు? అబ్రివేషన్లో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి దానికి ప్లూరల్ ఎస్ని స్మాల్ లెటర్లో ప్లేస్ చేయండి. అట్లనే ఎంఏ పక్కన స్మాల్ ఎస్. ఎంఎల్ఏ పక్కన స్మాల్ ఎస్. ఎంపీ పక్కన స్మాల్ ఎస్. ఏటీఎం పక్కన స్మాల్ ఎస్. బై ద వే గైస్, ఏటీఎం అంటే ఫుల్ ఫామ్ ఏంది? ఎనీ టైమ్ మనీ కదా. ఓ గైస్, ఇట్ ఈస్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. టెల్లర్ అంటే బ్యాంక్లో క్యాషియర్ని టెల్లర్ అంటారు. టెల్లర్ మెషిన్. ఏటీఎం అంటే దిస్ ఇస్ జస్ట్ సమ్ జనరల్ నాలెడ్జ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. దీని తర్వాత ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి. వాటిని చేసుకొని మనం నౌన్స్ లెసన్ ఎండ్ చేసేసి విల్ గో టు ప్రొనౌన్స్ లెసన్. డోంట్ మిస్ ప్రొనౌన్స్ లెసన్ గైస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ హోల్ ఆఫ్ ఇంగ్లీష్. ఎందుకు అనంటే ఈ ప్రొనౌన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ చాలా అదర్ కాన్సెప్ట్స్లో యూజ్ చేస్తాం మనం. అందుకని దాన్ని మాత్రం మిస్ చేయదండి. అండ్ బై ద వే, మై యాప్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద నెక్స్ట్ 10-15 days గైస్. ఫస్ట్ దాంట్లో ఈ లెసన్స్ కాకుండా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తా. కొన్ని ఫ్రీ టెస్ట్ కూడా ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకొని నేను ఆ లింక్స్ని, ఆ టెస్ట్కి లింక్స్ని, యాప్ డౌన్లోడ్ లింక్స్ని ప్రతి వీడియోలో మనకి కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాని ప్రతి వీడియోలో నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంతకు టాపిక్ కవర్ చేసినా లేదా సంబంధం లేకుండా ఏ క్వశ్చన్ వస్తే దాన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.